ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం తెరిచిన వాక్య భాగము 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 7 నుంచి 10 వచనాల్లో అపోస్తలుడైన పౌలు ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన ఒక్క మారు మాత్రమే కాదు, అపోస్తలుడైన పౌలు అనేక మార్లు ఒక ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నా శరీరములో ఉన్న ముళ్ళును తీ ప్రభువా, నా శరీరంలో ఉన్న ముళ్ళు నుంచి నాకు విడుదల దయచే ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. చాలా జాగ్రత్తగా మనం పరిశీలి చేసినట్లయితే ఆ ముళ్ళు గురించి, ఆ బలహీనత గురించి దేవుడు మరుగు చేసే ఉంచాడు. ఆ ముళ్ళు ఏంటి ఎవరికి తెలియదు. బైబిల్ గ్రంథంలో చాలా మంది పరిశోధకులు పలాంది అయ్యుండొచ్చు అన్న దాని గురించి మనం అంత పట్టించుకోవసరం లేదు. దేవుడు కొన్ని విషయాలని కొన్ని పరిస్థితుల్లో మనకి అర్థమయ్యేటట్లుగా బయలుపరిచాడు. కొన్ని విషయాలు దేవుడు గుప్తముగా దాన్ని కనుమరుగు చేశాడు. అలా అంటే ఈ బలహీనత, ఈ ముళ్ళేంటో మనకు తెలియకపోవచ్చు, కానీ పౌలు గారి శరీరంలో ఒక ముళ్ళు ఉంది. హల్లెలూయా. ఆ ముళ్ళు గురించి నేను ముందుకు సాగలేకపోతున్నాను, ముందుకు వెళ్ళలేకపోతున్నాను. ప్రభువా, దయతో ఈ ముళ్ళుని తీ ప్రభువా, ఈ ముళ్ళు నుంచి నాకు విడుదల ఇవ్వు ప్రభు అని చెప్పి అనేక మార్లు అపోస్తలుడైన పౌలు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు విన్నట్లుగా వినుకుంటూ వచ్చాడు. కానీ ఒక దినాన్ని గట్టిగా పట్టుబట్టి ఏదేమైనా నా ముళ్ళు నుంచి నాకు విడుదల కావాలని చెప్పి దేవుని సన్నిధిలో బలంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు పౌలుతో ఈ రీతిగా చెప్పాడు. పౌలు, ఆ ముళ్ళు నీకు మంచిదే, నీ బలము తగ్గినప్పుడు, నువ్వు బలహీనతలో ఉన్నప్పుడు నా బలము నీలో పరిపూర్ణమవుతుంది. అనగా నువ్వు ఎప్పుడు బలహీనుడో అప్పుడు నీలో నా బలము పరిపూర్ణమవుతుంది అని చెప్తూ ఆ ముళ్ళు విషయంలో దేవుడిచ్చిన ఒక కన్క్లూజింగ్ ఏంటంటే, నా కృప నీకు చాలు. హల్లెలూయా. నా కృప నీకు చాలు అని చెప్పాడు. హల్లెలూయా. ఆ ముళ్ళు పౌలు జీవితంలో ఎలా ఉందంటే సాతాను దూతలాగా ప్రతి నిమిషము పౌలుని నలగొడుతున్నట్లుగా, ప్రతి నిమిషము ముందుకు సాగలేనాక, నిరీక్షణలోనికి వెళ్ళలేక, ఒక గొప్ప విశ్వాసంలోనికి, ఒక గొప్ప యాత్రలో పరిగెత్తనకుండా సాతాను దూత వలె ఆ ముళ్ళు తన శరీరంలో వెంటాడుతున్నట్లుగా పౌలు ఇక్కడ రాస్తూ వచ్చాడు. ఏది ఏమైనా పౌలు ఫైనల్ గా ఏమంటున్నాడు తెలుసా? నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడు బలవంతుడనై ఉన్నాను. నా బలము నాలో క్షీణించినప్పుడు, కృంగినప్పుడు దేవుని బలము నాలో పరిపూర్ణమవుతుంది అని చెప్పి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. పౌలు గారి జీవితంలో ఉన్న ముళ్ళును పక్కన పెడితే మన జీవితంలో కూడా చాలా రకాల ముళ్ళు ఉంటాయి. మనం కూడా పౌలు వాళ్ళే ప్రతిరోజు ప్రార్థన చేస్తాం. ప్రభువా, నా బాధ ఇది, నా కష్టం ఇది, నా సమస్య ఇది, నా శోధన ఇది, నా జీవితంలో ఒక కార్యం చేయి ప్రభువా. ఈ బాధ నుండి నాకు విడుదల కావాలి, ఈ గాయం నుండి నేను కట్టబడాలి, ఈ వ్యాధి నుండి నేను స్వస్థత పొందాలి, ఈ అప్పు నుండి నేను విడుదల పొందాలి, ఈ రోగం నుండి నేను స్వస్థత పొందాలి. అనేక ముళ్ళులు మన జీవితంలో ఉంటాయి. పౌలు దేవుని సన్నిధిలో బ్రతిమలాడినట్లుగా మనం కూడా ప్రతిదినము దేవుని సన్నిధిలో బ్రతిమలాడుతాం. కానీ హల్లెలూయా, నా కృప నీకు చాలు అంటున్నాడు దేవుడు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నా బాధ ఇది, నా కష్టం ఇది, నా గాయం ఇది, నా శ్రమ ఇది, నా వ్యాధి ఇది, నా రోగం ఇది, నా బ్రతుకు ఇది ప్రభువా అని నీ బ్రతుకును, నీ స్థితిగతిని దేవుని ముందు పెట్టినప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ బ్రతుకంతటికి, నీ జీవితం అంతటికి నా కృప నీకు చాలు. హల్లెలూయా. నా బ్రతుకుకి, నా జీవితానికి నీ కృప. నువ్వు కూడా చెప్పాలి, ఎస్ అవును ప్రభువా, నా జీవితానికి, నా బ్రతుకుకి నీ కృప నాకు చాలు అని చెప్పాలి. ప్రత్యుత్తరం ఇవ్వాలి దేవునికి. దేవుని స్వరంతో మనం మాట్లాడాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఏ వ్యక్తి అయితే దేవుని పక్షముగా ఉంటాడో ఆ వ్యక్తిలో దేవుని కృప అనేది పరిపూర్ణమవుతుంది. దేవుని బలము, దేవుని శక్తి అనేది పరిపూర్ణమవుతుంది. ఒకానొక సమయంలో 84వ కీర్తన కోరహు కుమారులు రాశారు. కోరహు కుమారులు 84వ కీర్తన 10వ వచనం ఏం రాశారో తెలుసా? నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అని చెప్తూ, భక్తిహీనుల గుడారాల్లో నివసించుట కంటే నీ ఆవరణంలో నివసించడం మేలు అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏ సిచ్యువేషన్ లో రాశారో తెలుసా? కోరహు, దాతాను, అబీరాము వీళ్ళందరూ కూడా మోషే మీద, దేవుని మీద వ్యతిరేకంగా మారారు. వ్యతిరేకంగా తిరిగినప్పుడు దేవుడు కోపము వారి మీద రగులుకుని భూమికి ఆజ్ఞ ఇవ్వగా భూమి పగిలి, భూమి నరవిచ్చి అబీరాముని, దాతాన్ని, కోరహుని, తనతో ఉన్న వారందరిని కూడా తీసుకెళ్లిపోయాను. భూమి అమాంతంగా వారిని మింగేసింది. హల్లెలూయా. యాక్చువల్గా ఎందుకు ఈ మాట చెప్పానంటే, కోరహు కుమారులు 84వ కీర్తన రాశారు. కోరహు ఏ పక్కన ఉన్నాడు? దేవునికి వ్యతిరేక పక్షంలో ఉన్నాడు. దేవునికి యాంటీ, దేవునికి వ్యతిరేకంగా ప్రతిపక్షంలో ఉన్నాడు, ఆపోజిట్ పక్షంలో ఉన్నాడు. కోరహు కుమారులు కూడా ఎటు ఉండాలి? తండ్రి ఎటుంటే పిల్లలు కూడా ఎటు ఉండాలి కదా. తండ్రి ఎటున్నాడో పిల్లలు కూడా అటే ఉండాలి. కానీ అలా లేరు. కోరహు దేవునికి వ్యతిరేకంగా తిరిగినప్పటికీ, దేవుని బాహువుకు వ్యతిరేకంగా లేచినప్పటికీ కోరహు కుమారులు మాత్రము దేవుని సన్నిధిలో ఉన్నారు.
ఏమంటారు తెలుసా? నీకు వ్యతిరేకంగా భక్తిహీనులు గుడారాలు పాడైపోతాయి. అదే నా తండ్రి కోరహు భక్తిహీనుడుగా నీ ఆవరణను విడిచి, నీ సన్నిధిని విడిచి, నీ కృపను విడిచి నీకు వ్యతిరేకంగా లేచినందువలన అతను నశించిపోయాడు. భక్తిహీనుల గుడారాలు, కోరహు, దాతాను, అభిరాము తనకు సపోర్ట్ చేసిన వారందరూ ఎలా నశించిపోయారో అతిక్రమము దాచువాడు కూడా అలాగే నశించిపోతాడు. అతిక్రమము దాచేవాడు ఎప్పుడు వర్ధిల్లడు. దాన్ని ఒప్పుకున్నప్పుడే, విడిచిపెట్టినప్పుడే దేవుని కృప వస్తుంది. కోరాహు, తాతాను, అభిరాము వీళ్ళందరూ నశించిపోయారు. కానీ కోరాహు కడుపును పుట్టిన కుమారులు నశించిపోలా. ఎందుకు నశించిపోలేదంటే వీరు జీవము కలిగిన దేవుని సన్నిధిని ఆశ్రయించారు. ఎంత గొప్ప మాట తెలుసా? నీ ఆవరణములు ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమయ్యా. భక్తిహీనుల గుడారాలు పాడైపోతాయి, కానీ భక్తిహీనుల గుడారాల్లో నివసించుట కంటే, భక్తిహీనులతో నివసించుట కంటే నీ ఆవరణంలో నీ సన్నిధిని నివసించుట ఎంత మేలు అంటారు కదా. వాన కోవెలలకు, పిచ్చుకలకు నీ బలిపీఠమే ఆధారము కదా. నీ బలిపీఠమే దాగుచోటు కదా. నీ బలిపీఠమే ఆశ్రయపురము కదా. ఎంత అద్భుతమైన మాట. కోరాహు చెడిపోయినప్పటికీ తన కొడుకులు చెడిపోలే. కోరాహు దేవునికి వ్యతిరేకంగా లేచినప్పటికీ కోరాహు కుమారులు మాత్రం దేవుని ఆశ్రయించారు. ఈ రోజున నువ్వు కూడా చేయాల్సిన పనిదే. పౌలు కూడా ఇదే అంటున్నాడు, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడు బలవంతుడును. నా బలము నాలో తగ్గినప్పుడు, నా బలము నాలో క్షీణించినప్పుడు దేవుని బలము నన్ను, హల్లెలూయా, దేవుని బలము నన్ను ఏం చేస్తుంది? బలపరుస్తుంది. హల్లెలూయా. అందుకే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందేదరు. దేవుని కొరకు మనం చూడాలి. యేసయ్య కొరకు ఏ వ్యక్తి అయితే తన్ను తాను రిక్తునిగా చేసుకుని దేవుని తట్టు తిరుగుతాడో, తన నీతిని విడిచి దేవుని నీతి మీద ఆధారపడతాడో, తన మీద తను ఆధారపడుకుని దేవుని ఎప్పుడైతే చూడగలుగుతాడో ఆ వ్యక్తి జీవితంలో దేవుని కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి. మన బలము మనలో తగ్గినప్పుడు సర్వసాధారణంగా మనకి కొన్ని ఆలోచనలు వస్తాయి. నా బలము నాలో తగ్గినప్పుడు, నీ బలము నీలో తగ్గినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే ఇంకా మనం ఏమి చేయలేం. హల్లెలూయా. లేక నా పని అయిపోయింది, మనం ఏం చేయలేం, నథింగ్ అనుకుంటాం అనమాట. ప్రైజ్ లార్డ్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏలియా గొప్ప ప్రవక్త, ఏలియా ప్రార్థన పరుడు, ఏలియా అభిషేకం కలిగిన వాడు. ఏలియా ముందు నిలబడి మాట్లాడగలిగిన దమ్మున్నవాడు ఎవడలేడు అక్కడ. అంత రోషం కలిగిన ప్రవక్త, ప్రార్థన చేస్తే అద్భుతం జరిగే ప్రవక్త. ఒక ఖాళీ ప్రదేశంలో, ఒక అరణ్యంలో అషరీ ప్రవక్తలను, బయలు ప్రవక్తలను నిలబెట్టి యెహోవాయే దేవుడని నిరూపించి బయలుని, యెజబెలుని, అషరీని, ఆహాబుని అందరి నోర్లు మూయించేశాడు. 850 మంది ప్రవక్తలు, అషరీ బయలు ప్రవక్తలను కత్తి చేత చంపేశాడు. హల్లెలూయా. అటువంటి ఏలియా బదరీ చెట్టు కాడ కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడు? హల్లెలూయా. ఆపోజిట్ ప్రార్థన, దేవునికి నచ్చని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా నన్ను తీసుకో, నా పరిచర్య చాలు, నా జీవిత జాలు నేను ముగిస్తాను, నన్ను తీసుకో. ఎందుకు? హల్లెలూయా. ఈ ప్రార్థన చేస్తుండగా దేవుని దూత దిగొచ్చింది. దిక్కులు చూస్తే అర్థం కాదు, జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. దేవుని దూత దిగొచ్చింది. షటప్. హల్లెలూయా. దేవుని దూత దిగొచ్చి ఏలియాని నోరు మూసుకోవాలి. ఏం చేస్తున్నావు? ఏం ప్రార్థన చేస్తున్నావు? నీకు అని అర్థమవుతుందా? హల్లెలూయా. చూడు, అరణ్యంలో ఎంతమందితో తలపడ్డావు? అషరీ ప్రవక్తలు ఎంతమంది, బయలు ప్రవక్తలు ఎంతమంది? లెక్కే. హల్లెలూయా. వీరందరితో ఎవరు యుద్ధం చేశారు? ఏలియా. నువ్వు ప్రార్థన చేసినప్పుడు అగ్నిని కుమ్మరించిన ఎవరో? దేవుని బలం కదా. అషరీ ప్రవక్తలను, బయలు ప్రవక్తలను హతం చేసింది ఏ బలంతో హతం చేయబడ్డా? ఏ బలము నీకు పనిచేసింది? ఏ బలముతో అషరీ ప్రవక్తలను, బయలు ప్రవక్తలను కత్తివాతు చేత చంపావు? దేవుని బలం కదా. హల్లెలూయా. అషరీ ప్రవక్తలను, బయలు ప్రవక్తలను చంపడానికి దేవుని బలమును ఆధారం చేసుకున్నావు. ఆకాశం నుండి అగ్ని కురిపించి యెహోవాయే దేవుడని రుజువు చేయడానికి దేవుని బలాన్ని ఆధారం చేసుకున్నావు. ఆఫ్టర్ ఆల్ ఒక రాణి, ఒక యెజబెలు నిన్ను చంపుతానన్నందుకు నువ్వు నీ బలాన్ని ఎందుకు చూసుకున్నావు? ఇక్కడ ఏమైంది నీ మతి? ఇక్కడ ఏమైంది నీ బుద్ధి? రాణి కంటే నువ్వు నమ్మిన దేవుడు గొప్పడు కదా. అప్పుడు ఆఫ్టర్ ఒక ప్రాంతానికి రాణి, నీ దేవుడు సకల సృష్టికర్త. హల్లెలూయా. ఎందుకు రాణి వైపు చూసావు? ఎందుకు రాణి మాటలకు భయపడ్డావు? రాణి ఛాలెంజ్ విసిరింది. నువ్వు బయలు ప్రవక్తలను ఎలాగైతే కత్తి చేత చంపావు అలాగే వారిలో నిన్ను ఒకడిలాగా నిన్ను చంపేస్తానంది. ఆ మాటకి ఎందుకు భయపడ్డావు? ఆ మాటకి భయపడడానికి కారణం ఏంటో తెలుసా? ఏలియా దేవుని వైపు చూసినట్లయితే ఆ మాటలు ఆఫ్టర్ లో ఉండే. హల్లెలూయా. ఏలియా ఆ సమయంలో మరణాపేక్ష హృదయముతో అనగా తన మానవాత్మతో, మానవ శక్తితో ఆ మాటలు తీసుకున్నాడు. అర్థమవుతుందా? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడైతే ఒక మనుషుడు
తన బలమును ఆధారం చేసుకుంటాడో, తన బలాన్ని ఎప్పుడైతే ఆధారం చేసుకుని నడుస్తాడో ఆ వ్యక్తి ఏమీ చేయలేడు. ఏ మనుషుడైతే దేవుని బలాన్ని ఆధారం చేసుకుంటాడో ఆ వ్యక్తి అన్ని చేయగలుగుతాడు. హల్లెలూయా. దేవుని దూత వచ్చి ఏలీయాతో చెప్పిన మాట తెలుసా? మతి లేని ప్రార్థన చేయకు, మతి లేని ప్రవర్తనతో నువ్వు ఉండమాకు. నీ శక్తికి మించిన ప్రయాణాన్ని దేవుడు సిద్ధపరిచి, నువ్వు చేయాల్సిన పనిని నీకు ఇంకా అప్పగించి, నీవు నడవలసిన త్రోవలో దేవుడు సరళం చేస్తుంటే నన్ను తీసేసుకుంటావా? ఎవడు నడుస్తాడు ఆ ప్రయాణం? నువ్వు చేయాల్సిన ప్రయాణ సంగతి ఏంటి? నువ్వు వెళ్ళాల్సిన పట్టణం ఏంటి? హల్లెలూయా. చెల్లిదలే చెప్పండి. చాలా మంది జీవితంలో ఇదే. నీ జీవితంలో దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, నీ జీవితంలో దేవుడు ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు. ఆ చిత్తమును తెలుసుకోకుండా కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని, ఎవరో ఏదో అన్నారని నేను చచ్చిపోతా, నన్ను వాళ్ళు అర్థం చేసుకోవాలి, వీళ్ళు అర్థం చేసుకోవాలి. ఈ లోకంలో నేను ఎవరు అర్థం చేసుకుంటే ఏంటి, అర్థం చేసుకోకపోతే ఏంటి? దేవుడు నేను అర్థం చేసుకున్నాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కదా. ఏలియా బలము తగ్గిపోయినప్పుడు నన్ను తీసేసుకో. ఎప్పుడైతే ఏలియా బలం తగ్గిందో దేవుని బలం వచ్చి ఏలియాను లేపింది. ఏలియా మరణాపేక్ష హృదయముతో తన బలము తగ్గిపోయి, తన బలము కంటే యెజెబెలు బలమే ఎక్కువైపోయి, యెజెబెలు చేత అణిచివేయబడుతున్న స్థితిలో, బలహీనుడిగా ఉన్న స్థితిలో, బలము లేని వేళ, బలహీనుడై ఉన్న వేళ, మరణమే శరణ్యం అని పలుకుతున్న వేళ గొప్ప వెలుగుతో దేవుని దూత దిగొచ్చాడు. గొప్ప జీవమును కలిగించాడు, మరలా ఉజ్జీవాన్ని కలిగించాడు. మరలా ఆగిపోయింది ఏలియా పరుగు అక్కడ, ఆగిపోయింది ఏలియా అడుగులు అక్కడ, ఆగిపోయింది ఏలియా యాత్ర అక్కడ. ఆగిపోయిన యాత్రను, ఆగిపోయిన అడుగులను, ఆగిపోయిన ఆ పరిస్థితులలో మరలా దేవుడు కొనసాగించడానికి ఏలియాకు నూతన బలము, నూతన శక్తి, నూతన ప్రభావం ఈ రోజున అదే దేవుడు బ్రతికున్నాడు. ఆగిపోయిన నీ జీవితంలో నూతన బలము కలుగుతూ ఉంది, ఆగిపోయిన నీ బ్రతుకులు నూతన కృప కలుగుతూ ఉంది. నడవలేని నీ జీవితంలోనికి దేవుని దూత వలె పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. నమ్మండి, నేను బలహీనుడిని ప్రభా, నాకు నీ బలం కావాలి. ఏ మనుషుడైతే ఈ మాట పలుకుతాడో ఆ మనుషుని ఈ లోకంలో ఎవరో పాడు చేయలేరు. ఎందుకని తెలుసా? పాడు చేస్తానికి దేవుడు ఒప్పుకోడు. ఆమె చేయలేదు తెలియజెప్పండి. అందుకే ఇది కోరహ కుమారులు గమనించి తండ్రిని విడిచి పరమ తండ్రిని ఆశ్రయించాడు. కన్న తండ్రిని, లోక శరీర తండ్రిని విడిచి పరమ తండ్రిని, ఆత్మ కాపురని వారు వెంబడించి, అయా నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఈ రోజున ఇక్కడ 1 గంట కూర్చున్నాం అనుకో, 1000 గంటలతో సమానం అండి. 2 గంటలు కూర్చుంటే 2000 గంటలు, 3 గంటలు కూర్చుంటే 3000 గంటలు. ఎన్ని గంటలు కూర్చుంటే కూర్చో దేవుని సన్నిధిలో. మనోళ్ళు చేసే పిచ్చి పిచ్చి పనులైన ప్రార్థన అవుతాం చాలు, గుంపులు గుంపులుగా కూర్చుని పనికిరాని మాటలు మాట్లాడతారు. ఒకటి పనికిరాదు. నేను చాలా మందిని గమనిస్తూ ఉంటా, విన్నట్లుగా ఉంటా, మీరేం మాట్లాడుతారని తెలుసు, అవన్నీ వీళ్ళు దేవుని బిడ్డలేని అనిపిస్తుంది ఒక్కోసారి. హల్లెలూయా. దేవుని మందిరములో ఉంటే దేవుని సాక్ష్యాల గురించి మాట్లాడాలి. నువ్వు ప్రార్థన ఎలా చేస్తున్నావు సిస్టర్? ఒకరినొకరిని పరామర్శించుకోవాలి. నేను ప్రార్థన ఎంతసేపు చేస్తున్నా, నువ్వు కూడా ఎంతసేపు చేయి. ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. ఒకరి బలహీనతలో ఒకరు షేర్ చేసుకుని, ఇలా ఉండవు, నీకోసం నేను ప్రార్థన చేస్తాను, నా కోసం నువ్వు ప్రార్థించే. ఈ రకమైన నడిపింపు సంఘంలో ఏమీ లేదు. ఇక్కడే కాదు, చాలా చోట్ల లేదు. ప్రార్థన అవ్వడం, దులిపోవడం, వెళ్ళిపోవడం. ఏం మాట్లాడుతున్నారంటే, ఏం చేయరా, ఏరంటే అదేంటి ఇదేంటి, పనికిరాని అన్ని డిస్కషన్ చేస్తారు కానీ ప్రార్థన జీవితం గురించి డిస్కషన్ చేయరు, సాక్ష్యం గురించి డిస్కషన్ చేయరు. ఇంట్లో నీ పరిస్థితి ఏంటి, ఇంట్లో నీ బాధ ఎలా ఉంది, నీ పరిస్థితి ఎలా ఉంది, ప్రార్థనలో నీ నడిపింపు ఎలా ఉంది, దేవునితో నీ సహవాసం ఎలా ఉంది. హల్లెలూయా. దేవుని మందిరములో ఉన్నప్పుడు దేవుని భక్తుని గురించి, జీవపు ఓటల గురించి ఆలోచన చేయాలి కానీ పనికిరాని వాటి కోసం కాదు. హల్లెలూయా. చెప్పండి. రైట్. ఇప్పుడు మన బలము తగ్గిపోయినప్పుడు ఏలియా జీవితంలో మనం చూడాల్సిందే ఒక మాట చెప్తా. హల్లెలూయా. ఆ మాట గురించి నేను వివరిస్తాను. ఏలియా ఏమనుకున్నాడు తెలుసా? ఇక నా వల్ల కాదు. ఏంటండి చెప్పండి? నా వల్ల కాదు. యెజెబెలుని నేను ఏం చేయలేను చెప్పండి, నేను జయించలేను. తన చేతుల నుంచి నేను తప్పించుకోలేను, నాకు సాధ్యం కాదు, నాకు అవదేక. హల్లెలూయా. అప్పులో ఉన్నవాడికి ఈ ఆలోచన దగ్గర అప్పు తీరదాం. ఎలా తీరుతుంది? వచ్చే ఇన్కమ్ లేదు, ఎలా తీరుతుంది? పిల్లలు పుట్టరు, డాక్టర్ గారు సైన్ చేసి మరి బాండ్ ఇచ్చారు, రిపోర్ట్స్ కరెక్టే, నిజమే, ఇక పుట్టరు. ఇక అదే పట్టుకుంటావు, నాకు పిల్లలు పుట్టరు, నాకు పెళ్ళి అవ్వదు, నేను ఇల్లు కట్టలేను, నేను అప్పు తీర్చలేను. హల్లెలూయా. చెప్పండి. ఇంకా నా భర్త మారడు,
ఇంకేం మారుతాడు? తాగి రోడ్ల మీద పడుతుంటే నా భర్త మారడు, నా పిల్లలు సరిగ్గా చదవరు, ఇక నా జీవితం ఇంతే, దేవుని నమ్ముకున్నానని పేరుంది కానీ ఏ అభివృద్ధి లేదు నా జీవితంలో. హల్లెలూయా. ఇలా అనుకున్నంత వరకు నీ జీవితంలో ఒక అభివృద్ధి చూడలేం. హల్లెలూయా. లూకాసు వార్త 18:10 దేవుడు చెప్తున్నాడు కదా, మనుషులకు అసాధ్యములైనవి, చెప్పండి, లూకాసు వార్త 18:10 రెఫరెన్స్ రాసుకోండి. హల్లెలూయా. చేతులు తల్లి చెప్పండి. లూకాసు వార్త 18:27 మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యం. హల్లెలూయా. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే శారా దగ్గరికి రండి, అబ్రహాం దగ్గరికి రండి. అబ్రహాంకి శారాకి ఏమి లేరు? అన్నీ ఉన్నాయి, ఆస్తిపాస్తులు అన్నీ ఉన్నాయి. ఎవరు లేరు? వారసుడు లేడు కదా. హల్లెలూయా. అప్పుడు అబ్రహాము శారా ఇద్దరు దేవునికి ప్రార్థన చేశారు. దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చెప్పాడు? నీకు కొడుకుని ఇస్తానన్నాడు. హల్లెలూయా. చెప్పాడా లేదా? ఎంతమంది నమ్ముతారు? చెప్పాడు. హల్లెలూయా. రోజులు గడుస్తూ ఉన్నాయి, సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. అబ్రహాము శారా ఆ మాట నమ్మారా? చెప్పాలి త్వరగా, టైం వేస్ట్ చేయొద్దు. అబ్రహాము శారా ఆ మాట నమ్మారా? హల్లెలూయా. నమ్మారా? నమ్మలేదు. హల్లెలూయా. ఎందుకు నమ్మలేదు అంటే, ఇప్పుడు కొంతమంది నమ్మారు అంటున్నారు, కొంతమంది నమ్మలేదు అంటున్నారు. నేను ఫస్ట్గా నమ్మలేదంటే, ఎందుకు నమ్మలేదు అంటే, వారి వైపు చూసినప్పుడు దేవుని మాటను వారు మర్చిపోయారు. నేను వృద్ధురాలైపోతున్నాను, ముసల్దాన్ని అయిపోతున్నాను, ఇంకెక్కడ నాకు పిల్లలు పడతారు కాబట్టి హాగరు కూతంతా పొడిచి పిల్ల కాబట్టి హాగరుని తీసుకెళ్లి నా భర్త దగ్గర నేను హల్లెలూయా కూడింపజేస్తాను, ఒక బిడ్డ పుడతాడు, ఆ బిడ్డ నా బిడ్డకి చేసుకుంటాను. ఇది దేవుని సంకల్పం అనుకుంది, ఇది దేవుని చిత్తం అనుకుంది. హాగరుని పిలిచింది, అబ్రహాం దగ్గరికి పంపించింది, ఇష్మాయేలు పుట్టాడు, ఆ బిడ్డ నా బిడ్డ అనుకున్నాడు. కుదరదు. హల్లెలూయా. మాట ఇచ్చిన దేవుడు మాట తప్పే దేవుడు కాదైనా. హల్లెలూయా. ఆలస్యం కావచ్చు కానీ దేవుడు అద్భుతంగా చేస్తాడు. అబ్రహాంతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఎందుకు ఆ పని చేశావు నువ్వు? అబ్రహాం గారు కూడా ఆదమ్మ గారిలో చెప్పారు, నేను తినలే, ఆవిడే తిని నా దగ్గరికి తీసుకొచ్చింది, నాకేం తెలియదు, నేను నా మంచం మీద నన్ను ఆవిడే పంపించింది, అదేగా చెప్పాడు. హల్లెలూయా. తల్లి చెప్పండి. ఇంకా సాగు అంతకంటే ఇంకేం లేదాక. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇష్మాయేల్ కాదా, నీ భార్య గర్భం దాల్చిపోతున్నాడు. దేవుడు అన్నట్లు కొన్ని రోజులకి శారా గర్భం దాల్చాను. యెషాగు పుట్టాడు. యెషాగు పుట్టినప్పుడు అందరికి నవ్వు తెప్పించిందంట ఆ వార్త. ఈ విషయం ఎందుకు చెప్పాను తెలుసా? అబ్రహాంకి ఎంత వయసుకు పుట్టాడు? 100 సంవత్సరాలకి. అందరూ కూడా ఆశ్చర్యపోయారు, రే ముసలిదానికి పిల్లడు పుట్టాడు. చెప్పండి అందరూ కూడా, ముసలిదానికి పిల్లడు పుట్టాడు. శారా ముసలిది. హల్లెలూయా. వృద్ధాప్యములో స్త్రీ స్తన్యం స్తంభించిన సమయమున, పుట్టడానికి వైద్యపరమైన ఎటువంటి ఆధారాలు లేని సమయమున, హల్లెలూయా, దేవుడు పిల్లని పుట్టాడు. అనగా గర్భము పోయబడి నీలోక సైన్స్ పరంగా వైద్య పరంగా మనం తీసుకున్నట్లయితే శారా వయసుకి గర్భ సమయం నిలిచిపోయింది. పిల్లలు పుట్టడానికి ఎటువంటి అవకాశం లేదు. హల్లెలూయా. అవకాశము లేనప్పటికీ కూడా దేవుడు వాగ్దానం చేసినట్లుగా దేవుడిచ్చాడు. ఆ వయసులో పిల్లలు లేని శారాకు ఈ రోజున వైద్య రంగం పుట్టించగలదా? సైన్స్ పుట్టించగలదా? తాయిత్తులు పుట్టించగలవా? మంత్రాలు పుట్టించగలవా? జ్యోతిష్యం పుట్టించగలదా? కానీ జీవం కలిగిన దేవుడు చేయగలదా? హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది ఆ డేబిట్స్ లో కూర్చొని యేసు ఉన్నాడు అన్నది ఆధారం ఏంటి, ఆయన పుట్టాడు అన్నది ఆధారం ఏంటి అని చెప్పి చాలా మంది రకరకాల ప్రశ్నలు. అసలు యేసు ప్రభు ఉన్నట్టుగా ఈ లోకల్ ఆధారాలు ఉన్నాయా? హల్లెలూయా. యేసు ప్రభు పుట్టాడు, యేసు ప్రభు ఈ లోకల్లో ఉన్నాడు, ఆయన బ్రతుకున్నాడు అనడం ఆధారం 100 ఆధారాలు చూపించే అసలు నువ్వు వేసే డేటు హల్లెలూయా ఆయన మీద ఆధారపడి ఉంది. నువ్వు పొద్దున్న లేచి రాత్రి పొడుగు రోజు ముగించిందంటే ఆ రోజుకి ఆధారభూతుడు ఆయనే. నువ్వు వేసే తారీఖు ఆధారభూతుడు ఆయనే. హల్లెలూయా. నువ్వు చేసుకునే ప్రతి టైంకి ఆధారం ఆయనే. ఇంకెంతకంటే ఎగ్జాంపుల్ అవసరం. చరిత్రలో, ఫిలాసఫీలో, సైన్స్ లో, హల్లెలూయా. తర్వాత వేదాల పరంగా చదివేద్దలే చెప్పండి. అనేక రకాల గ్రంథాల పరంగా, అనేక రకాల ప్రవక్తల గ్రంథాలలోనూ ఆయన గురించిన మాటలు ఈ రోజున వెదజల్లబడుతూ ఉన్నాయి. అనేక అన్య జనులు వారి మనోనేత్రాలు తెరవబడి యేసే ప్రభువుని, యేసే దేవుడిని గుండు కొట్టుకుని మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగా ఎటువంటి బలవంత లేకుండా యేసుని రక్షకుడిగా అంగీకరిస్తున్నారు. నువ్వు నమ్మితే అంత, నమ్మపోతే అంత. హితవాదన చేస్తే ఎవడేం చేయలేడు. ప్రతి సత్యాన్ని మనం నమ్మాల్సిందే. నీకు ఇష్టం లేకున్నా సత్యము సత్యమే.
సత్యము నిప్పు లాంటిది, నమ్మకపోతే అది నేను తగలెట్టి పెట్టుకుంటూ పోతుంది. నువ్వు బూడిదైపోయిన తర్వాత ఏం చేయాలి? చెయ్యి కాలిపోయిన తర్వాత ఏం చేయాలి? చెయ్యి కాలక ముందే ఎలుగుండగానే సత్యమును మనం నమ్మాలి. యేసు ప్రభు సత్యమై ఉన్న దేవుడే. హల్లెలూయా. శారాకు అసాధ్యం, అబ్రహాంకు అసాధ్యం. ఆ వయసులో పిల్లలు పుడతాం ఏంటంటే మనుషులకు అసాధ్యమే. అబ్రహాముకు అసాధ్యమే, శారాకు అసాధ్యమే, దేవునికి సాధ్యం. 100 సంవత్సరమున ఎవరికి పిల్లలు పుట్టడం అసాధ్యం. ఆమేన్. అసాధ్యం, మనుషులకు అసాధ్యం, మానవ బలానికి అసాధ్యం, మనుషులు సంపాదించే డబ్బుకు అసాధ్యం, మనుషులు కట్టే మేడల మిద్దెలకు అసాధ్యం. నువ్వు కట్టే మేడల మిద్దెల కంటే, నువ్వు సంపాదించే ఆస్తిపాస్తుల కంటే, నువ్వు కూడబెట్టే రూపాయల కంటే, పెంచుకుంటూ పోతున్న బ్యాంక్ బ్యాలెన్స్ కంటే ఉత్తమమైనది, జీవము కలిగినది దేవుని మాట. దాన్ని నమ్మితే, దాన్ని నమ్మి నువ్వు జీవిస్తే ఆ జీవములో నుండి బలము నీలోనికి వస్తుంది. ఆ జీవములో నుండి జీవం నీలోనికి వస్తుంది. అసాధ్యమా అనుకుంటున్నావా? నీకు అసాధ్యం కావచ్చు, నీ బలానికి అసాధ్యం కావచ్చు, కానీ దేవునికి సాధ్యమే. చదువు చెప్పండి. హల్లెలూయా. ఎర్ర సముద్రం అసాధ్యం, ఇంకేం చేస్తాం? మోషే కూడా ఏమీ చేయలేని పరిస్థితి. 600 అతి శ్రేష్టమైన రథాలతో ఫర్రో తరుముతూ వస్తువునికి ఎదురుగా ఎర్ర సముద్రం దాటుకుని ఎలా వెళ్ళగలుగుతారు? వెనక్కి వెళ్దాం అంటే కుదరదు. క్రూరుడై వస్తున్నాడు, క్రోధంతో వస్తున్నాడు ఫర్రో. ఎందుకంటే లాస్ట్ సూచిక్రియ ఏంటి? సంహారపు దూత ఐగుప్తులో సంచరించి ఐగుప్తు వాసుల్లో ఉన్న ప్రతి ఇంటిలో ప్రథమ కుమారుడు, జ్యేష్ఠ కుమారుని చంపి పిల్లల్ని పోగొట్టుకున్న బాధతో వాళ్ళందరూ కూడా అతి శ్రేష్టమైన రథాలతో, మారణ ఆయుధాలతో ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు ప్రజలను చంపడానికి వస్తున్నారు. హల్లెలూయా. వెనక్కి వెళితే ఫర్రో చేతిలో, ఫర్రో సేనాల చేతిలో చచ్చిపోతారు. ఎదరికి వెళితే ఎర్ర సముద్రంలో మునిగి చచ్చిపోతారు. ఎక్కడైనా దాక్కుందామంటే చెట్టు లేదు, గుట్ట లేదు, మెట్టు లేదు, మొత్తం మైదానం అడ్డంగా బుక్ అయిపోయారు. ఏమీ చేయలేక మోషే మీద సరుగుతున్నారు. మోషే, సమాధులు లేవని ఇక్కడికి తీసుకొచ్చావా? హల్లెలూయా. ఇప్పుడు ఎలా? వాళ్ళ విశ్వాసం ఏం చెప్తుందో తెలుసా? వినాలి. వాళ్ళ బలం ఏం చెప్తుందో తెలుసా? ఇక ఫర్రో చేతుల నుండి మనం తప్పించుకోలేం. నువ్వు అప్పులో ఉన్నప్పుడు నీ మనసు ఏం చెప్తుందో తెలుసా? ఇక ఈ అప్పు తీరడం కష్టం. నువ్వు రోగములో పడకల మీద, మరణ పడకల మీద ఉన్నప్పుడు, డాక్టర్ చేతిసినప్పుడు నీ మనసు ఏం చెప్తుందో తెలుసా? డాక్టరే చేతిసినప్పుడు ఇంకా నన్ను బ్రతికించేవాడు ఎవడైకి నేను బ్రతకము, నా అప్పు తీరదు. హల్లెలూయా. ఎవడు చెప్పాడయ్యా? నువ్వు అనుకుంటే సరిపోయిందా? నీ యజమానుడు ఉన్నాడు, నేను పుట్టించిన వాడు ఉన్నాడు, నేను తప్పించేవాడు ఉన్నాడు, నేను ప్రతిదినం నడిపిస్తున్నవాడు ఉన్నాడు. నీ ఎడల ఒక ఉద్దేశమును, ఒక చిత్తమును కలిగిన నీ బ్రతుకుకు, నీ జీవితానికి యజమానుడు ఉన్నాడు. ఆయన దగ్గరికి రావాలి. నా ఫోన్ చెడిపోయింది, నా ఫోన్ కంపెనీ యాపిల్, నేను యాపిల్ స్టోర్కి వెళ్ళాలి. హల్లెలూయా. చెల్లిద్దలు చెప్పండి. వేరే స్టోర్కి వెళ్తా అవుతావు. నువ్వు వాడుకునే బండి ఆ హీరో కంపెనీకి సంబంధించింది, హీరో షోరూమ్కి వెళ్ళాలి. వేరే షోరూమ్కి వెళ్తే చూడ్డం, మాకు సంబంధం లేదు సార్, మాకు తెలియదు సార్ అంటాడు. హల్లెలూయా. హీరో మోటార్ సైకిల్ హీరో కంపెనీ చేయగలుగుతుంది. హల్లెలూయా. నీ బ్రతుకుకి యజమానుడు, నీ పుట్టుకకు కారణం, నీ జీవితానికి కారణం, నీ తల్లి గర్భంలో నీ పిండానికి కారణం దేవుడు. నీలో ఉన్న ఆత్మ ఆయన పెట్టిందే. హల్లెలూయా. నువ్వు తీసుకునే గాలి ఆయన్ని ఇచ్చిందే. నీ ఊపిరితిత్తులు పనిచేయకపోతే ఇవి పెట్టాలి, వెంటిలేటర్. హల్లెలూయా. రోజుకి కొన్ని వేల రూపాయలు ఛార్జ్ చేస్తారు మామూలుగా హాస్పిటల్ పెట్టాలంటే. హల్లెలూయా. చక్కని గాలి దేవుడు ఫ్రీగా ఇచ్చి వాటిని చక్కగా తీసుకోవడానికి నీ శ్వాసకోశ అంతటిని కూడా దేవుడు మంచి కండిషన్లో పెట్టి మంచి ఆరోగ్యం ఇచ్చిన దేవుడు. ఆయనకి ఎన్ని లక్షలు ఇచ్చినా, ఎన్ని రూపాయలు ఇచ్చినా, నీ జీవితం అంతా ఆయనకి ఇచ్చిన ఆ రుణం తీరదనమాట. ప్రాణం పెట్టాడు, శిలువలో మరణించాడు, ఇంతదాకా అవసరంలా. అసలు నువ్వు బ్రతకడానికి, నీ మనుగడ కొనసాగడానికి దేవుడు చేసిన ఆ కార్యముల గురించి ఆలోచిస్తేనే కన్నులంటే నీరు కారుతుంది. ఇంకా సిలువు దాకా, ఆయన రక్తం దాకా వెళ్తారు, అక్కడ దాకా వెళ్ళవసరం. ఇక్కడ ఫస్ట్ మన జీవితం మనుగడను ఆలోచిస్తేనే దేవుని కార్యం అంటే, దేవుని కృప అంటే మనకు అర్థమవుతూ ఉంటది. ఉదయం లేచిన కానీ సాయంత్రం వేళ వరకు రెప్పపాటు కూడా ఆయన కునగిపోకుండా, అపవాది మనల్ని మింగకుండా, వాడి గర్జనలో, వాడి కోరల్లో చెక్కబడకుండా, వాడి దొంగ ఊపిలో చెక్కబడకుండా దినదినము మన దేవుడు నడిపిస్తూ ఉన్నాడు.
హల్లెలూయా. ఇప్పుడు ఎర్ర సముద్రం కాడ మనుషులందరి హృదయాలు ఏం చెప్తున్నాయి తెలుసా? అయిపోయాం, తప్పించుకోవడం అసాధ్యం. ఏంటి చెప్పండి? తప్పించుకోవడం అసాధ్యం. ఎదరా మార్గం ఉందా? లేదు. సముద్రం వెనక శత్రువు తరుముతున్నాడు, ఎటు పారిపోదామన్న చోట్లేదు, దొరికిపోయాం. అసాధ్యం. మోషేకు కూడా కాళ్ళు చేతులు ఆడతలేదు. ఈ సనిగేవారు గొరిగేవారు ఎక్కువైపోయారు. మోషేని బలపరిచేవాడు కూడా అవడలేడు. మోషే బలం తగ్గిపోయి ఏడుస్తున్నాడు. లోపల దుఃఖము తన్నుకొస్తుంది. ఏం చేసేది లేక దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు. ప్రభువా, ఏం చేయాలి? ఫరో వస్తున్నాడు, నేనేం చేయాలి? వీళ్ళందరూ నా మీద సనుగుతున్నారు, గొనుగుతున్నారు, నేనేం చేయాలి? హల్లెలూయా. ఏం చేస్తావు? నీకు ఇచ్చిన కర్ర ఎందుకు? వెళ్ళి చాపు. నా బాహువుని తక్కువైందా? ఇంతవరకు నేను నడిపించలేదా? ఎందుకు భయపడుతున్నా మోషే? హల్లెలూయా. నా బాహువు తక్కువ కాలేదు. ఆగిపోవద్దు, సాగాలి. మీరు చేయాల్సిన ప్రయాణం ఉంది. ఏలియాతో కూడా అదే చెప్తుంది. చూస్తా, నువ్వు నీ శక్తికి మించిన ప్రయాణం. హల్లెలూయా. చెప్పండి, శక్తికి మించిన ప్రయాణం. దేవుడు కూడా ఇశ్రాయేలు ప్రజలకు ఇదే చెప్తున్నాడు, ఆగిపోక సాగిపోడి. హల్లెలూయా. ఎందుకు భయపడుతున్నా మోషే? సొల్యూషన్ నీ చేతికి ఇచ్చాను కదా. నీ చేతిలో ఉన్న కర్ర. ఎందుకు కర్ర ఇచ్చాను? కర్ర ఎందుకు అనుకున్నావు? కర్ర దేనికి ఇచ్చాను? నీకు నడువు సపోర్ట్ చేయట్లేదా? కుంటోడు అయిపోయావా? ముసలోడు అయిపోయా? నడవలేకపోతున్నావా? నీ కర్ర ఎందుకు ఇచ్చాను? నా కార్యములు చేయడానికి. కర్రను ఎందుకు ఇచ్చాను తెలుసా? నా కార్యములు చేయడానికి. ఈ కర్రను తీసుకెళ్లి సముద్రం మీద చాపు. హల్లెలూయా. కర్రను తీసుకెళ్లి సముద్రం మీద పెట్టగా 2 పాయలుగా సముద్రం, తూర్పు నుండి బలమైన గాలి వచ్చి దిక్కున సముద్రంను కొట్టగా 2 పాయలుగా మారుతాం. షాక్ అయిపోయాను. అసాధ్యం ఇది. సముద్రము 2 పాయలుగా మారిపోవటం అంటే అసాధ్యం. ఇది మనుషులకు అసాధ్యం, దేవునికి సాధ్యం. హల్లెలూయా. కణితలు కరిగిపోవటం నీకు అసాధ్యం కావచ్చు, దేవునికి సాధ్యం. మొయ్యబడిన గర్భాలు తెరవబడ్డ దేవునికి సాధ్యం. కరుడు కట్టిన శాపాలతో నింపబడిన కుటుంబాలను విడుదల పొంది ఆశీర్వదించబడటం దేవునికి సాధ్యం. ఇప్పుడు దాకా నవ్వు లేక, సంతోషం లేక, సమాధానం లేక, నమ్మలేక ఏడుస్తూ కృంగిపోతున్న మీ జీవితాన్ని దేవునికి ఇస్తే మీ బ్రతుకును నిండుగా నవ్వు నింపే దేవుడు, సంతోషం నింపే దేవుడు మీ పక్షంగా ఉంటాడు. ఎర్ర సముద్రము తెరవబడిన తర్వాత అసాధ్యం అనుకున్న వారు అందరూ తట్టా పుట్టా పట్టుకుని ఆరిన నేలపైన నడుచుకుంటూ వెళ్ళారు. మానవ బలంతో చూస్తే, మానవ శక్తితో చూస్తే, నీ బలంతో చూస్తే, నీ శక్తితో చూస్తే నథింగ్, అసాధ్యం, ఇంపాసిబుల్. హల్లెలూయా. దేవుని వైపు చూస్తే ఇట్స్ పాసిబుల్, సాధ్యమే. నీ వైపు నువ్వు చూసుకున్నంత వరకు మార్గము కనపడదు. యేసు వైపు చూస్తే మార్గము తెరవబడదు. ఈరోజు ఈ వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా నువ్వెక్కడ ఆగావు అక్కడ నిలబడిపోయి, ఇప్పుడు దాకా నీ వైపు చూసుకున్నావు. ఎవడో వచ్చి ఏదో సహాయం చేస్తారని చూసుకున్నావు. ఇక యుద్ధం దేవుని వైపు చూడ. కొన్ని సందర్భాల్లో మానవ దృక్పథంతో మనుషులు ఏమనుకుంటారంటే, వాళ్ళ పరిస్థితి బాగానే ఉంది కదా, వీళ్ళ పరిస్థితి బాగానే ఉంది కదా, వాళ్ళని అడిగాను వీళ్ళని అడిగాను ఎవరో సహాయం చేయలేదు చా అని అనుకుంటాం. హల్లెలూయా. వాళ్ళకేం బాధ ఉందో, వాళ్ళకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనుషులను అపార్థం చేసుకుంటాం ఎందుకు? హల్లెలూయా. వాళ్ళు చేయలే వీళ్ళు చేయలేదని వాళ్ళ మీద వీళ్ళ మీద కోపాలు పెట్టుకోమాకండి, బాధలు పెట్టుకోమాకండి. దానివల్ల ఒరిగేది ఏమీ లేదు. వాళ్ళు చేయాలి వీళ్ళు చేయాలి, వాళ్ళని అడిగాం బ్రదర్ వీళ్ళని అడిగాం బ్రదర్, వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు, ఏమో వాళ్ళకేమున్నాయో. వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటే మన ప్రాబ్లమ్స్ మనకుంటే ఎవరైనా తప్పుగా అర్థం చేసుకోవడానికి లేదు. ఒకవేళ ఉండి కావాలని చేయకపోతే దేవుడు చూసుకుంటాడు. బాధపడినంత మాత్రం నీకు వచ్చే లాభం ఉందా? చెప్పండి. వాడు చేయలేదు వీడి చేయలేదు, బైబిల్ నీకు అదే నేర్పించిందా? మనుషులను నమ్మొద్దని ఎప్పటి నుంచో చెప్తుంది కదా బైబిల్. హల్లెలూయా. వాళ్ళని అడిగాం బ్రదర్ వీళ్ళని అడిగాం బ్రదర్, ఆ సమయంలో వాళ్ళు ఈ సమయంలో వీళ్ళు, ఎవరో కాదు, ఎవరో ఏమి చేయరు, ఉన్నా చేయరు లేకున్నా చేయరు. వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటాయి. ఎవరిని మనం మిస్అండర్స్టాండ్ చేసుకోవడానికి వీల్లేదు. వాళ్ళు సహాయం చేయాలి వీళ్ళు సహాయం చేస్తారు. మనుషుని ఎవడు అడగమన్నాడు నిన్ను? మనుషుల దగ్గర ఎందుకు చేయి చెప్పావు? మనుషులు ఎందుకు అడిగావు నువ్వు? మనుషులు అడగమని దేవుడు చెప్పాడా?
హల్లెలూయా. వాళ్ళని వీళ్ళని అపార్థం చేసుకుని, వీళ్ళ మీద బాధలు పెట్టుకుని, వాళ్ళ మీద ప్రేమను కోల్పోయి దేవుని ఎదుట దోషులుగా నిలబడకండి. ఏమో వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఏమో వాళ్ళకి ఏ లోపాలు ఉన్నాయో, వాళ్ళకి ఏ కష్టాలు ఉన్నాయో. హల్లెలూయా. ఎవడికి తెలుసు? ఎవడ గాయం వాడికి నొప్పి, ఎవడు నొప్పి వాడికి బాధ. హల్లెలూయా. కొన్ని సందర్భాలు మన కళ్ళకి వాళ్ళు పర్ల అనుకుంటా. లేదు, వాళ్ళ గాయాలు వాళ్ళకుంటాయి, వాళ్ళ బాధలు వాళ్ళకుంటాయి, వాళ్ళ కష్టాలు వాళ్ళకుంటాయి, వాళ్ళ అప్పులు వాళ్ళకుంటాయి, వాళ్ళ రోగాలు వాళ్ళకుంటాయి. మన పైరూపాన్ని చూసి లోపట ఉన్న దాన్ని చూడకుండా పైరూపాన్ని చూసి వీళ్ళు బాగానే ఉన్నారు కదా మనకు సాయం చేయలేదు అనుకుంటే పొరపాటు అవుతుంది, అది తప్పు అవుతుంది. అది హల్లెలూయా. ఎవరి మీద ఇటువంటి మనసు నువ్వు నేరారోపణ చేసావా అంటే అది నీకే ప్రమాదం, అది నీకే ప్రమాదం. వాక్యము చెప్తుంది, నీ రక్త సంబంధికుడు కానీ నీ స్నేహితుడిని అద్దెకు వచ్చినప్పుడు చేజాపినప్పుడు వాడిని చేర్చుకోమని చెప్తుంది. అవకాశం ఉండి చేర్చుకోలేదనుకో వాడి కర్మ మనం ఏం చేయలేం. హల్లెలూయా. అడిగిన వాడికి తీసిమ్మని బైబిల్ చెప్పింది. ఇవ్వకపోతే అవకాశం ఉండి చేర్చుకోలేకపోతే దేవుడు చూసుకుంటాడు. మనం అంటానికి సరిపోం, వారి మీద నేరారోపణ చేయడానికి సరిపోం, వారికి తీర్పు తీర్చడానికి సరిపోం, వాళ్ళని ఒక రూపంలో చూడటానికి సరిపోం. లోపల ఏముందో ఎవడో తెలుసు. నాకు అప్పు ఉందంటే ఎవడో నమ్మడు. ఇప్పటికీ ఎవరో ఒక పాస్టర్ గారు రోజుకోసారి 2 రోజుకోసారి ఒక తర్వాత ఇస్తానంటాడు. వాళ్ళు అడిగినప్పుడు నా దగ్గర రూపాయి ఉండదు. నాకు అప్పు ఉందంటే ఎవడో నమ్మడు. హల్లెలూయా. ఎవరో నాకెందుకు అప్పు ఉందని నాకు ఎవరు నమ్మరు. షారోన్ పీటర్ గారికి ఏంటండి ఆయన దగ్గర డబ్బు లేకపోతే ఏంటి అంటారు. హల్లెలూయా. నా బాధ మీకు, మీ బాధ నాకు, బయట ఏం తెలుసు. హల్లెలూయా. చెల్లిదలయ్య, ఒక రూపాన్ని చూడొద్దు, లోపట కూడా ఏముందో మనకు తెలియదు. కాబట్టి ఎవరిని, నీ తోటి సహోదరుని ఎవరిని, ఏ కుటుంబాన్ని కూడా నువ్వు త్రోలనాడు మాట్లాడద్దు. హల్లెలూయా. నీకు సహాయం చేసేది మనుషులు కాదు. మనుషుల సహాయం ఎంతసేపు, మనుషుల సహాయం ఎంతకాలం చేస్తారు? 1, 2, 3 అంతే. ఇంకా అంతకంటే ఎక్కువసార్లు చేస్తారా? చెప్పండి, చేయరా? హల్లెలూయా. చేయలేదలే చెప్పండి. ఎర్ర సముద్రము తెరవబడింది. హల్లెలూయా. ఆకలేసింది వాళ్ళకి, ఆహారం సంపాదించుకోవడం సాధ్యమవుతుంది వాళ్ళకి. ఏం చేయాలి? మోషే అక్కడ కొండల్లో వండుకు తినేవాళ్ళం, ఏమీ లేవు. ప్రభువా ఆహారం కావాలి ప్రభువా, ఎన్ని పట్టుకుంటారో అని చెప్పి దేవుడు ఆకాశాన్ని తెరిచి కొమ్మరించాడు. పూరేళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి రెక్కల జాపో చాలు ఒళ్ళో పడిపోతున్నాయి. ఎవడికి ఎన్ని దొరికితే పట్టుకుని పూరేళ్ళు కూరండుకు తినేశాడు. హల్లెలూయా. ఆహారం వాళ్ళు సంపాదించుకోవడం వాళ్ళకి సాధ్యమా? వాళ్ళని దేవుడు పోషించాడు. ప్రతి దినము ఫ్రెష్గా ఆకాశం నుంచి దేవుడు మన్నాను కురిపించాడు. వారికి దప్పికవుతున్నప్పుడు రాతి బండ నుండి దేవుడు నీడిచ్చాడు. మారా చేతిని దేవుడు మధురంగా మార్చాడు. 1, 2, 3 కానాను యాత్రలో దేవుడు వారిని చెయ్యి పట్టుకుని నడిచాడు. అనేక రాజులను, జాతులను, రథాలను జయించడానికి దేవుడు కృపించాడు. అనేక పట్టణాల్లో, ప్రాంతాల్లో వారి బట్టలు పాతకెళ్లకుండా, వారి చెప్పులు అరిగిపోకుండా వారిని దేవుడు పోషిస్తూ మేఘస్తంభమై, అగ్నిస్తంభమై దేవుడు వారిని నడిచాడు. ఆ దేవుడు బ్రతికే ఉన్నాడు. ఆయన అదే ప్రభావంతో నిన్నే పట్టుకున్నాడు, నీ ఇంటినే పట్టుకున్నాడు. నా వల్ల ఏమీ కాదంటున్నావా? దేవుడు చాలా సందర్భాలు నాకు అవకాశము, దేవునికి అవకాశం ఒకటి అన్నీ నేనే చేసేయాలనుకుంటా. అవదలా దేవునికి అవకాశం. ప్రశాంతంగా ఉండండి, దేవుని సన్నిధిలో మొర్ర పెట్టండి, ఆగండి అక్కడ. దేవా నువ్వు కలగ చేసుకోమని చెప్పి దేవుని వినవాల్సింది. హల్లెలూయా. తొందరపడ్డాడు యోనా. నినివేకి వెళ్ళాల్సిన యెహోవా దేవుడు మారు మనసు పొందనని ప్రకటన చేయాల్సిన యోనా నినివేకి వెళ్ళకుండా తర్షీదుకు పారిపోతున్నాడు. హల్లెలూయా. ఎత్తి పడేశారు. ఒడ్డుకు రావటము సాధ్యమా? చెప్పండి, ఒడ్డుకు రావడం సాధ్యమా? దేవునికి సాధ్యం, దేవునికి సాధ్యం. చాపకు ఆజ్ఞ ఇవ్వగా ఆజ్ఞ జారీ చేయబడిన వెంటనే పెద్ద చాప వచ్చి యోనాని మింగి నినివేలో కక్కింది. కళ్ళు తెరిచి చూస్తే నినివే బోర్డు కనబడుతుంది. హల్లెలూయా. మునిగిపోయాను, ఇక్కడి నుంచి నన్ను ఒడ్డుకి చేర్చేవారు లేరన్నా, ఈ అప్పుల నుండి బయటికి తీసుకొచ్చేవారు లేరన్నా,
ఈ రోగం నుంచి, ఈ సమస్య నుంచి, ఈ బలహీనత నుంచి. నాకు చేయి పట్టుకున్నవారు లేరన్న, ఆలోచన చెప్పేవారు ఎవరు లేరు, గైడ్ చేసేవారు ఎవరు లేరన్న, కనీసం దెబ్బ తగిలినప్పుడు ఆ గాయాన్ని కట్టేవారు ఎవరు లేరన్న, కనీసం ఎలా ఉన్నావు బ్రదర్ అని అడిగేవారు కూడా లేరన్న. ఏకాకినన్న, ఒంటరివాడు నన్న, ఒంటరి కుటుంబం నన్న, ఊరంతా ఒకటి, నేను ఒక్కన్నా ఒకటి. ఎలాంటి వద్దు. హల్లెలూయా. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఊరంతా ఒకటై ఉన్నా, నువ్వు ఒక్కడ ఒకటై ఉన్నా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. రోమాపత్రిక 5:8 ఒకసారి చూడండి. రోమపత్రిక 5:8 త్వరగా. రోమపత్రిక 5:8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే ఏం వెల్లడిపరిచాడు? దేవుడు తన ప్రేమను వెల్లడిపరచు. ఇర్మీయా గ్రంథం ద్వారా శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుచున్నాను, విడువక నీ ఎడల కృప చూపుతున్నాను. యోహాను సువార్త 3:16 దేవుడు లోకంని ఎంతగానో ప్రేమించను, ఒక్కగానై ఉన్న తన అద్వితీయ కుమారుడును మన కోసం ఇచ్చాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మన ఎడల తన ప్రేమను వెల్లడపరిచాడు. ఎలా వెల్లడపరిచాడు? ఐ లవ్ యూ అని చెప్పలా. దేవుడు ఆ ప్రేమను కార్యసిద్ధి కలిగించాడు. ఆయన తన ఒక్కగానైనా ఒక్క అద్వితీయ కుమారుడును కాలము పరిపూర్ణమైనప్పుడు ఏమవుతుందంట? హల్లెలూయా. కాలం పరిపూర్ణమైనప్పుడు ఏమవుతుంది? కన్యక గర్భము దాల్చుద్ది. హల్లెలూయా. కాలము పరిపూర్ణమైనప్పుడు అద్వితీయ దేవుడు, సత్యవంతుడైన దేవుడు, కృపా కనికరమ కలిగిన దేవుడు, మహిమాన్వితమైన దేవుడు రక్షకుడికి ఈ లోకానికి వస్తాడు. హల్లెలూయా. ఈ ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడినాయి. యేసు ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎవరో ప్రేమించలేదు, నాకెవరూ సహాయం చేయలేదు, ఎవరు నన్ను ఆదరించలేదు, ఎవరు నన్ను పలకరించలేదు, ఇవి వద్దు. ఈ లోకంలో నీ చివరి వరకు, నీ యాత్ర ముగించేంత వరకు కూడా నీకు తోడుగా ఉండేది 2 అక్షరాలు, యేసు. యేసు, యేసు, యేసు. ఈ పేరు తప్ప నీ జీవితంలో ఇంక ఏ పేరు నిలబడదు. నీ జీవిత యాక్టివిటీస్ లో ప్రతిరోజు ఎంతో మంది వస్తారు, పోతారు, చివరి వరకు నీతో ఉండేది ఎవరు లేరు. చెయ్యి పట్టుకున్న దినము నుండి ఈ లోకంలో నీ యాత్ర ముగించబడే ఆఖరి రోజు వరకు, ఆఖరి క్షణం వరకు నీ వెనక ఉండి చెయ్యి పట్టి వెన్ను తట్టి నడిపించే పేరే యేసు. హల్లెలూయా. అందుకే యోహాను సువార్త 11 పునరుత్థానమును జీవమును నేనే, దానితో విశ్వాసం ఉంచిన వాడు చనిపోను. హల్లెలూయా. అనుకుంటున్నావా నా వల్ల ఏమీ కాదు, ఇంపాసిబుల్, ఎట్టి పరిస్థితుల్లో నా జీవితం ఇంతే, అవ్వదేక. హల్లెలూయా. అనుకోవద్దు. చేతులు తెలియజెప్పండి. యోనాని సముద్రం మధ్యలో ఎత్తి పడేశారు. ఒడ్డుకి ఎలా రాగలిగాడు? యోనా బలం వల్ల అవుతుందా? చెప్పండి. యోనా అంత దూరం రాగలడా? మునిగి చచ్చేవాడు. హల్లెలూయా. తన ప్రవక్తను ఎలా కాపాడుకోవాలో తెలుసా? వాస్తవమే, పారిపోవాలని చూశాడు, తప్పు చేశాడని దేవుడు చంపేయలేదా? నన్ను విడిచిపెట్టాడు కదా, నేను కూడా విడిచిపెట్టాడు, రివెంజ్ తీర్చుకుంటానని అనుకోలేదు. దేవుని ప్రేమ యోనాని వెంటాడింది. నినివే పట్టణ ప్రజలను కాపాడుటలో దేవుడు తన ప్రేమను కనపరిచాడు. నా ఉగ్రత దిగక ముందే నా ఆజ్ఞ వెళ్ళాలి, నా వార్త వెళ్ళాలి, నా మాట వెళ్ళాలి, నా మాట వారు వింటే వాళ్ళు బతుకుతారు. యోనా నా మాట తీసుకెళ్ళి చెప్పు. హల్లెలూయా. ప్రవక్త మాట వినకుండా పారిపోతుంటే ఓర్చుకుని దేవుడు యోనాని నినివేకి చేర్చాడు. అందరూ నిన్ను వదిలిపెట్టేశాను, అర్ధాంతరంగా ఎత్తి అవతల పడేశాను. యోనాని దేవుడు చేరవలసిన గమ్యానికి చేర్చినట్లుగా ఎవడు కాదన్నా, ఎవడు అవునన్నా, నీ తల మీదకి రావాల్సిన ఆశీర్వాదము అర్రిచేయి అడ్డుపెట్టి ఎవడు ఆపలేడు. నిన్ను దీవించే దేవుడు ప్రభువు, నిన్ను దీవించే దేవుడు యేసే. నీ ఆశీర్వాదం నీ వద్దకు తీసుకొచ్చేది యేసే, నీ చేతిని పట్టుకు నడిపించేది యేసే. ఆమె చెప్పు. హల్లెలూయా. 4 రోజుల తర్వాత వచ్చాడు యేసు ప్రభు. 4 రోజుల తర్వాత వచ్చాడు యేసు ప్రభు. చచ్చి కుళ్ళు కంపు కొడుతున్నాడు లాజరు. మార్తా మరియ ఇద్దరు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా సమాధి ఎద్దకు వచ్చాము, బయట నుండే చూసి వెళ్ళిపోతారు, రాయిని తీయమని చెప్పొద్దు, ఎందుకు అంటే కంపు కొడుతుంది. హల్లెలూయా. తెలియజేప్ప. కంపు కొడుతుంది ప్రభు, వద్దు. హల్లెలూయా. మనుషులకు అసాధ్యం, లాజరును లేపటము మీకు అసాధ్యం, లాజరును లేపటం నాకు సాధ్యం. హల్లెలూయా.
అడ్డుగా ఉన్న రాయిని తీయండి. రాయి ఉండాలా ఉండకూడదా? ఉండాలా ఉండకూడదా? అంతకుముందు ఉండాలన్నా హల్లెలూయా. రాయి ఉంటే బతకడు. ఎందుకని? యేసు ప్రభు స్వరాన్ని రాయి అడ్డుకుంటుంది. హల్లెలూయా. యేసు ప్రభు మాటలు ఏముందని చెప్పాను? జీవం ఉంది. యేసు ప్రభు మాట లాజరు చెవులోనికి వెళ్ళినప్పుడు లాజరు బ్రతుకుతాడు. ఆ బండ ఏం చేస్తుంది? ఆ బండ కొన్ని వారాల కిందట పాపం అని చెప్పారు కదా, ఆ పాపం అనే బండను మనం తెస్తే దేవుని మాట మన జీవితంలో సార్థకతం అవుతుంది, కార్యాభివృద్ధి జరుగుతుంది. హల్లెలూయా. మార్తా మరియా ఇద్దరు అన్నారు, అక్కలిద్దరు అన్నారు, తమ్ముడు అంటే చాలా ప్రేమ. తమ్ముడి మీద ఏగ వాళ్ళకుండా దోమ వాళ్ళకుండా చూసుకున్నారు. రోగిగా ఉన్నప్పుడు ప్రతిరోజు తన తమ్ముడికి పరిచర్య చేశారు. అంత గొప్పగా ప్రేమించిన తన ముద్దుల తమ్ముడు లాజరు. హల్లెలూయా. బతికున్నప్పుడు నా తమ్ముడు అన్నారు, ముద్దాడారు, ఏగా దోమ వాళ్ళకుండా చూసుకున్నారు. నాకు తెలిసి అన్నం కూడా తినిపించేశారు, ఏది కావాలితే అది వండి పెట్టేశారు. అంత బ్రతుకున్నప్పుడు అంత ప్రేమను ఒలగిపోసిన అక్కలిద్దరూ లాజరు రాయి వద్దు ప్రభు, వాడు కంపు కొడతాడు. ప్రేమించబడ్డాడు ఒకప్పుడు, ఇప్పుడు కంపు కొడుతున్నాడు. మనుషుల ప్రేమ ఇదే. నీ దగ్గర అన్ని ఉన్నప్పుడు అందరూ నిన్ను ప్రేమిస్తారు, ఏమీ లేనప్పుడు దూరం పెడతారు. లాజరు బ్రతికున్నప్పుడు లాజరు మా తమ్ముడు అన్నారు, చచ్చిపోయిన తర్వాత కంపుగాడు అన్నాడు. హల్లెలూయా. నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు, పలుకుబడి ఉన్నప్పుడు, అన్ని ఉన్నప్పుడు వీళ్ళు మా వాళ్ళే, మా కొలుపోళ్ళే, మా మేనలుడే, మా కొడుకే, ఇంకా ఏ ఉంటే అన్ని కలిపేసుకోండి వరుసలండి. హల్లెలూయా. నీ దగ్గర ఏమీ లేవు అనుకో. హల్లెలూయా. మావోడు అంటారు, బయటోడు అంటారు, తెలిసినోడైనా, బంధువు అయినా, తాబుట్టోలైనా, అన్నతమ్ములైనా, అక్క చెల్లైనా, సొంత బ్రదర్ అయినా మా అన్నయ్య కాదండి, నాకు తెలియదండి. అన్నీ ఉంటే మా బ్రదరేనండి. హల్లెలూయా. ఇది మనుషుల ప్రేమ. యోగ్యత అర్హత లేకపోయినా దేవుని యొద్దలో నిలబడుతూ దేవుడు ఏమంటే తెలుసా? నువ్వు నా కుమారుడివి, మై సన్, మై డాటర్. దేవుని దగ్గర నీ స్థాయి ఇది. కొడుకుగా, కుమార్తెగా దేవుడు నేను అంగీకరిస్తే, ఈ స్థాయిని దేవుడు నీకు ఇస్తే, నమ్మకస్తులు కానీ మనుషుల దగ్గరికి వెళ్ళి ఫూల్ అయిపోతారు, బఫున్స్ అయిపోతున్నారు చాలా మంది. మనుషులను ఆధారం చేసుకున్నవాడు శాపగ్రస్తులని వాక్యం చెప్తుంది. దేవుని దగ్గర నీ స్థాయి, ఆయన కుమారుడివి, ఆయన కుమార్తెవు నువ్వు. దేవుని దగ్గర నీ స్థాయి ఇది. మనుషుల దగ్గర చెప్పండి, మనుషుల దగ్గర మీ స్థాయి ఏంటి బ్రదర్? చెప్పండి. హల్లెలూయా. నీ దగ్గర అన్ని ఉన్నప్పుడు అందరూ వస్తారు, నీ దగ్గర ఇప్పుడు ఏమి వాళ్ళ పని అయిపోయిందండి. ఒకప్పుడండి ఎలాగండి అలాగండి, అబ్బో హిస్టరీ మామూలుగా ఉండదు. హల్లెలూయా. ఒకప్పుడు వద్దు, ప్రజెంట్ ఏంటి? నీ దగ్గర డబ్బునంత మాత్రాన మనుషుల దగ్గర స్థాయి మారింది, కానీ దేవుని దగ్గర నీ స్థాయి పదిలంగానే ఉంది. నీ నేత్రము తెరవబడుగాక. నీ దగ్గర డబ్బు లేదు, పదవి లేదు, అన్నం లేదు, ఆస్తి లేదు, మనుషుల దగ్గర స్థాయిలు మారిపోతాయి. నీ దగ్గర ఏమున్నా లేకుండా యేసు ప్రభు దగ్గర నీ స్థాయి మారదు. నువ్వు ఏ పాపములో ఉన్నా, అడుక్కు తింటున్న వాడమైనా, చేయి చాపే స్థితిలో ఉన్నా, పొక్కులతో, గజ్జుతో ఉన్న, కుష్టుతో ఉన్న, వ్యాధితో ఉన్న, రోగముతో ఉన్న, నిన్ను ముద్దు పెట్టుకునే దేవుడు, కౌగిలించుకునే దేవుడు, ఎత్తుకునే దేవుడు, పరిగెత్తే దేవుడు, స్నేహించే దేవుడైన, ప్రేమించే దేవుడైన, ఆదరించే దేవుడైన, నువ్వు ఏ రోగముతో ఉన్నా, నీ ఒంటి మీద కురుపులుంటే నేను వచ్చి నీ ఒంటి మీద చేయబెట్టి ప్రార్థన చేయను. నీ ఒంటి మీద కురుపులుంటే నీ భార్య, నీ భర్త వచ్చి వాటిని చేయలేరు, అది కొద్దిగా కష్టం. హల్లెలూయా. యేసు ప్రభువుని పిలిస్తే కురుపులతో, గజ్జుతో, చీము, నెత్తురుతో, అసభ్యకరమైన పరిస్థితుల్లో నీవున్నా ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటాడు. అది గాడ్స్ దేవుని ప్రేమ. అది హల్లెలూయా. మనుషుల దగ్గర స్థాయిలు మారుతాయి, కానీ దేవుని దగ్గర నీ స్థాయి, నీ స్టాటస్ ఏంటో తెలుసు. నువ్వు ఆయన కుమారుడు, ఆయన కుమార్తెకు దర్శనం. హల్లెలూయా. బతికున్న వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ, అందరూ చచ్చిపోయారు. హల్లెలూయా. లాజరు 4 రోజులు వద్దు ప్రభు అన్నారు. ఇంపాసిబుల్. ఎవరికి ఇంపాసిబుల్? ఎవరికి అసాధ్యం చెప్పండి? సొంత అక్క ఇద్దరికి అసాధ్యం, అక్కలతో వచ్చిన రక్త సంబంధికులకి అసాధ్యం, రక్త సంబంధుల వెనకమాల వచ్చిన ఊరంతటికి అసాధ్యం. యేసుకి సాధ్యం. అక్కలు, రక్త సంబంధికులు, వారి వెనక కూడి వచ్చిన ఊరంతటి మధ్యన
లాజరుని ప్రాతగుడ్డలతో సజీవంగా లేపాడు. ప్రాతగుడ్డలు కట్టిన వాళ్ళు వచ్చి చూసారు, అరే నా చేతులతో కట్టాను రా, ఎక్కడ కట్టు ఓడలేదు, ఎలా కట్టాను అలాగే ఉంది. యేసు ప్రభు మాటకి లేచి వచ్చాడు, సాక్ష్యాలు చెప్పారు అక్కడ. హల్లెలూయా. అది యేసు అంటే. ఆయన విలువ తెలియకపోతే ఆయన మహిమను నువ్వు చూడలేవు. ఆయన విలువ తెలుసుకున్న రోజున ఆయన మహిమ పైనుండి కింద వరకు నీ మీద కప్పబడుతుంది. అదే సాక్షార్థమైన జీవితం, అదే ఈ లోకంలో ప్రతిష్ఠించబడిన జీవితం. యేసుని కలిగి ఉండటం, యేసుని పోలి జీవించడం అంటే అదే. ఆయన మహిమ, ఆయన ప్రత్యక్షత నీ మీద కనబడుతూ ఉంటుంది. నీ వస్త్రాల అభిషేకం, నీ పరికరాల అభిషేకం, నడుస్తూ ఉంటే అభిషేకం, మాట్లాడుతుంటే అభిషేకం. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నప్పుడు అభిషేకం, అభిషేకంతో నడుస్తూ ఉండగా సంఖ్యలు తుత్తురీలుగా మారిపోతూ ఉంటాయి. మనుషులతో మాట్లాడుతూ ఉండగా వాళ్ళ హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. అది ఆదిమ సంఘ అపోస్తలుల బోధలు ఉన్న ఉద్యోగం. అది ఆదిమ సంఘముల అపోస్తలుల బోధలో జరిగిన రగిలిన ఉద్యోగం. అది కావాలి ఈ రోజు మనకి. దానికోసం యేసును పట్టుకోవాలి. అద్భుతాలు, స్వస్థతలు అయ్యి కాదేక అన్ని కావాలి. అవన్నీ ఒక పాట అంతే. యేసే శాశ్వతం. యేసు నీలో ఉంటే నీకు కావాల్సిన అద్భుతాలను నీలో ఉన్నట్టే. యేసు ప్రభు నీలో ఉంటే నీకు కావాల్సిన ఆశీర్వాదాలు నీలో ఉన్నట్టే. ఆయన లేకుండా అద్భుతాలు ఉండవు, ఆయన లేకుండా ఆశీర్వాదాలు ఉండవు. ఆయన లేకపోతే ఏ మహిమ జరగదు. ఆయన ఉంటే అన్ని మహిమలు నీలో ఉండవు. బతికవా? హల్లెలూయా. లాజరు వాళ్ళకి అసాధ్యం, యేసుకు సాధ్యం. ఆయన లేపాడు. ఈ రోజు నీ జీవితంలో కూడా చచ్చిన అవయవాలన్నీ డాక్టర్లకు అసాధ్యం, మెడికల్కి అసాధ్యం, వైద్యానికి అసాధ్యం, సైన్స్కి అసాధ్యం, ఫిలాసఫీస్కి అసాధ్యం, సైంటిస్టులకు అసాధ్యం. జీవము కలిగిన యేసుకు సాధ్యం. హల్లెలూయా. జీవం కలిగిన యేసుకి సాధ్యం. హల్లెలూయా. ఏలియా దగ్గరకు వస్తే ఇంక ఇంపాసిబుల్ అనుకున్నాడు. ఇక నా జీవితం ఇంతే అనుకున్నాడు. పౌలు గారు కూడా ఇక ఈ ముళ్ళు ఇంతే, ఇక నేను అలసిపోతున్నాను ప్రభా, నేను నడవలేకపోతున్నాను ప్రభా. హల్లెలూయా. నువ్వు కూడా అలసిపోయావా? ముక్కి ముక్కి మూలిగి మూలిగి ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేసి చేసి ఇక అలసిపోయానన్న. ఎంతో కాలం నుంచి అప్పులతో అలసిపోయా, వ్యాధితో అలసిపోయా, చాకిరితో అలసిపోయా, ఇక నా భర్తతో పెట్టే టార్చర్కి అలసిపోయాను, నా అత్తమావుల టార్చర్కి అలసిపోయాను. అలసిపోయావా? మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త నా దగ్గర నుండి విశ్రాంతి. అలసిపోయిన ప్రాణానికి, సొమ్మసిల్లిపోయిన ప్రాణాలకి హల్లెలూయా శాంతినిచ్చే దేవుడు, నెమ్మదినిచ్చే దేవుడు. ఏలియా నేలను కుంగాడు, అలసిపోయే. మనకు బలం లేనప్పుడు, అలసిపోయినప్పుడు, శక్తి లేనప్పుడు, అలసిపోయినప్పుడు, కూర్చొని ఓపిక కూడా లేనప్పుడు, అలసిపోయినప్పుడు కృంగిపోతాం, నేల మట్టుకు ఒరిగిపోతాం. ఏలియా నేల మట్టుకు ఒరిగి నా వల్ల కాదు ప్రభా. చెప్పండి మీరే, రాణి అయిన యెజబెల్ గొప్పదా, ఏలియా గొప్పడా? లోకం దృష్టిలో యెజబెల్ ఇస్ ప్యూర్. ఆ పట్టణం అంతటికి, ఆ ప్రాంతం అంతటికి రాణి, పరిపాలకురాలు, పరిపాలించే కర్త ఆవిడ ముందు ఈయనంతా లోకం దృష్టిలో. దేవుని దృష్టిలోకి వస్తే ఏలియా ముందు ఆవిడంతా. ఏలియా ఫస్ట్ మార్గాన్ని మర్చిపోయాడు, ఫస్ట్ మార్గాన్ని గుర్తించుకుని రెండో మార్గాన్ని మర్చిపోయాడు. ఆవిడ రాణి కదా, నేనెంత అనుకున్నాడు. నేను దైవజనుడినైతే ఆవిడెంత అంటే బద్రీ చెట్టుగాడు కూర్చున్న మరణాపేక్ష హృదయంతో నన్ను తీసుకో ప్రభు అని చేసేవాడు కాదు. హల్లెలూయా. రోగం వచ్చినమ్మో, ఈ రోగం ముందు నేనంత, ఆ రోగం నిన్ను చంపేస్తుంది. హల్లెలూయా. నేను దేవుని కుమారుడు, దేవుని అభిషేకనాలు నా ముందు ఈ రోగం ఎంత, అది 2-3 గంటల్లోనే, 1-2 రోజుల్లోనే విడిచి బయటికి పోతుంది. అదే అభిషేకం. కర్ర ఎందుకు ఇచ్చారు నీకు? చాపు. హల్లెలూయా. అభిషేకం ఎందుకు ఇచ్చాడు? అధికారం ఎందుకు ఇచ్చాడు? తల కింద పెట్టుకోవడానికి కాదు. నీకు బైబిల్ ఎందుకు ఇచ్చాడు? చదవడానికి, చదివిన దాని ప్రకారం జీవించడానికి. అభిషేకం ఎందుకు ఇచ్చాడు? నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవడానికి, ఈ లోక ఆశలన్నిటి నుంచి వేరుపరచబడే ప్రొటెక్షన్, భద్రత పరుచుకోవడానికి, నీ మీదకి వచ్చే శోధనలను ఎదిరించడానికి, అపవాది వేసి అగ్నిబాణాలు ఆర్పడానికి అభిషేకం. నీవు ఈ లోకంలో ఎలా బ్రతకాలి, ఒక గైడెన్స్ గా బ్రతకడానికి దేవుడు కర్ర అనే బైబిల్ ఇచ్చాడు. అందుకే నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించను అన్నాడు. చచ్చిపోయారా? హల్లెలూయా. నీ దుడ్డు కర్ర, దండం
ఆదరించను. అవసరమైతే ఆ దుడ్డు కర్ర దండం ఏం చేస్తుంది? దండేస్తుంది కూడా. హల్లెలూయా. చేయలేదలే చెప్పండి. కరెంట్కి ఇచ్చాను మోషే, ఎందుకు కలవరపడుతున్నావు? సొల్యూషన్ నీ చేతిలోనే ఉంది కదా, ఎందుకు కర్ర తీసుకెళ్ళి చాపు, టేక్ ఇట్ ఈజీ. కలవరపడాల్సిన పని లేదు. ఎందుకు నా భావం తక్కువైంది? దేవుడు చాలా టేక్ ఇట్ ఈజీగా చెప్పాడు, చాలా ప్రశాంతంగా చెప్పాడు. మోషే గాబరపడిపోతున్నాడు. మోషే గలిబిలైపోదు. ప్రభా, ఇన్ని లక్షల మంది ప్రజలు నా మీద పడిపోతున్నారు, వెనక మన 600 రథాలతో ఫరో వస్తున్నాడు, ఎర్ర సముద్రం ఉప్పొంగుతుంది మా మీదకి రావడానికి. ఏంటి దారి? హల్లెలూయా. గందరగోళ పరిస్థితిలో, గలిబిలి స్థితిలో మోషే ఉంటే దేవుడు టేక్ ఇట్ ఈజీ. హల్లెలూయా. ఎందుకు మోషే, ఫ్రీగా ఉండు, నీకు కర్ర ఎందుకు ఇచ్చాను, వెళ్ళి చాపు. ఆగడానికి వీల్లేదు, సాగండి. నా బాహువ్యం తక్కువైందా? మీరు చూస్తున్న శత్రువులు, ఏ శత్రువులు అయితే మిమ్మల్ని భయపెడుతున్నారో వారు కొన్ని గంటల్లో మీ కన్నుల ముందు కనుమరుగైపోతారు. వాళ్ళు మళ్ళీ ఎప్పుడు కనబడరు మీకు. దేవుడు ఎంత టేక్ ఇట్ ఈజీగా చెప్పాడు. ఎంత కలవరంతో ఉన్నా, ఎంత గాబరతో ఉన్న వెళ్ళి వాక్యం చదువుతుంటే చాలా టేక్ ఇట్ ఈజీగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. వాక్యం చదివితే ప్రశాంతత కలుగుతుంది. చాలా మంది కంగారు పడిపోయి గలిబిలి అయిపోతారు కదా, అలాంటి వాళ్ళని నేను చూసినప్పుడు నేనేమన్నా వీళ్ళు వాక్యం చదువుతులేదు, వీళ్ళు ప్రార్థన చేయట్లేదు, అందుకనే వీళ్ళు ఎంత టెన్షన్గా ఎంత ఒత్తిడిగా ఉంటారు. ఏ పరిస్థితుల్లోనైనా వాక్యం చదివేవారు, ప్రార్థన చేసేవారు, ఎలాంటి పరిస్థితి వచ్చినా వాళ్ళు సునాయాసంగా దేవుని సహాయాన్ని పొందుతారు. వాళ్ళు ప్రార్థన చేయని వారు, దేవుని వాక్యం మీద ఆధారపడిన వారు ప్రతి చిన్నదానికి భయపడిపోతూ ఉంటారు. లేనిపోయింది కుంపటాలు నెత్తి మీద తెచ్చుకుంటూ ఉంటారు. హల్లెలూయా. సరే తలే చెప్పండి. హల్లెలూయా. అలసిపోయావా? ఎంతమంది అలసిపోయారు? అన్న నేను అలసిపోయాను. నువ్వు అలసిపోతే దేవుడు పిలుస్తున్నాడు, రా నా దగ్గర. మనుషుల ఎద్దుకు, ధనవంతుల దగ్గరకు, రాజకీయ నాయకులు వాళ్ళు కాదు, నువ్వు నా దగ్గర, నేను నిన్ను శాంతిస్తాను. దుప్పే నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లుగా నువ్వు నా కొరకు ఆశపడు. రైతు పంటను చూస్తూ, ఆకాశాన్ని చూస్తూ, వర్షపు చక్కు కోసం ఆశపడుతున్నట్లుగా నువ్వు, ఎండిపోయిన చెట్టు మంచు కొరకు ఎదురు చూస్తున్నట్లుగా నువ్వు నా కొరకు ఆశపడతాయి. ఎదురు చూస్తే ఆశ గల ప్రాణము తృప్తిపరచుటకు నేను సజీవుడు. నీ ఆశను భంగం కాదు. నువ్వు నా యందు విశ్వాసం ఉంచావు కదా, ఆ విశ్వాసం ఎన్నడూ నేను సిగ్గునందనివ్వదు. నీ ముఖం ఎక్కడ చిన్నపుచ్చనివ్వదు. ప్రతి విషయంలో నీ తలపై ఎత్తపడుతుంది. చచ్చిపోయారా బతికారా? గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఒకటి అసాధ్యం అనుకుంటున్నామేమో, లేదు, నీకు అసాధ్యం కావచ్చు, దేవునికి సాధ్యం. దేవుని నమ్మండి. అలసిపోయి ఉన్నవేమో, దేవుని నమ్మండి, దేవుడు నీకు బలాన్ని ఇస్తాడు. అలసిపోయి ఉంటే దేవుడు నేను సేద తీరుస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు నన్ను ప్రేమించేవారు ఎవరు లేరన్నా, ఈ లోకంలో నేను ఎవరు ప్రేమించకపోయినా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇందాక చదివాం కదా రోమపత్రిక, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు యేసు మన పాపముల కొరకు ఆయన చనిపోయాడు. యోహాను సువార్త 3:16, దేవుడి లోకంను ఎంతగానో ప్రేమించాను. ఇర్మియా గ్రంథం 33:3, శాశ్వత ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. హల్లెలూయా. చేతులే చెప్పండి. పాపాత్మరాలనే స్త్రీ తరవబడుతూ యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. మనుషులందరూ తన పాపాన్ని బట్టి ద్వేషిస్తే యేసు ప్రభు ఒక్కడే పాపాత్మురాలైనప్పటికీ తనని అమ్మా అని పిలిచాడు. ఎంత నిర్మలాత్ముడండి ఆయన, ఎంత ప్రశాంతత కలిగిన దేవుడు ఆయన. ఆ పీస్నెస్, అంత సమాధానం, అంత సంతోషం యేసు ప్రభు దగ్గర తప్ప ఇంకెక్కడ చూడలేమండి. హల్లెలూయా. కొన్ని సందర్భాలు నాకు కోపం రావచ్చు, నీకు కోపం రావచ్చు, అది దైవావేశము వేరావేశం పక్కన పెడతాయి. హల్లెలూయా. మాటికి నాకు నీకు కోపం వస్తుంది, దేవుడికి అలా రాదు. హల్లెలూయా. మన ప్రేమ ఎక్కడ, దేవుని ప్రేమ ఎక్కడ? మనం దేవునికి ఇచ్చే విలువ ఎక్కడ, దేవుడు మనకిచ్చే విలువ ఎక్కడ? హల్లెలూయా. పాపాత్మురాలు, పాపము చేసింది, మోషే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టి చెప్పాలి. అందరూ పాపి అయి ఆగు రాళ్ళు పట్టుకుని రెక్కి నడుస్తున్నారు. దొరికితే రాళ్లతో కొట్టి చంపేస్తారు. అంతే, నెత్తురు చేత రాళ్ళ చేత చచ్చిపోవాలి. ఆ స్త్రీ వచ్చి యేసు ప్రభు కాళ్ళ మీద పడింది. వాళ్ళందరూ ఏమే వసే అలా ఇలా పాపి అని పిలిస్తే యేసు ప్రభు ఒక్కడే, అమ్మా వాళ్ళెవ్వరూ నేనేం చేయలేదు ప్రభా, నేనేం ఇంకెప్పుడు పాపం చేయగా సమాధానం కలిగలమన్నాడు. దేవుని ఎద్దుకు వస్తే సమాధానంతో నేను దేవుడు పంపిస్తాను. హల్లెలూయా. చెప్పండి. తన పాపము తన పట్టుకుంది, తన పాపము తన చంపబోయింది.
పాపం వల్ల వచ్చు జీతము మరణమే, అయితే మన ప్రభు అయిన యేసునందు నిత్య జీవం. హల్లెలూయా. చేయలేదు చెప్పండి. పాపము వల్ల ఆ స్త్రీకి మరణం సంక్రమించింది, కానీ యేసు ప్రభు ఇన్వాల్వ్మెంట్ ద్వారా ఆ మరణం అంతా శపించబడి, ఆ మరణం అంతా కొట్టివేయబడి జీవం కలిగింది. హల్లెలూయా. జీవమైన యేసు ప్రభు దగ్గరికి మనం రావాలి. నేను ఎవరు ప్రేమించేవారు లేరు. మూడో విషయంలో ఎవరు ప్రేమించేవారు లేకపోతే దేవుడు నేను ప్రేమిస్తారు. ఫస్ట్ మాట, అసాధ్యం అనుకున్నావు, నువ్వు దేవుని మీద ఆధారపడితే దేవుడు అన్ని సాధ్యపరుస్తాడు. హల్లెలూయా. రెండోదిగా, అలసిపోయి ఉన్నావు, దేవుని ఎద్దుకు వస్తే దేవుడు నిన్ను సేద తీరుస్తాడు. హల్లెలూయా. మూడోదిగా, ప్రేమించరు ఎవరు లేరు, దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. ఏ మనుషుడు ప్రేమించినంతగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఏ స్నేహితుడు ప్రేమించినంతగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు దాకా నిన్ను కనిన నీ తల్లిదండ్రులు ప్రేమించినంత దానికంటే ఎక్కువగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను కట్టుకున్న వాడు కట్టుకున్న దానికంటే ఎక్కువ రెట్లు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉంటే సినిమా యాక్టర్ల మీద, తల్లిదండ్రుల మీద, స్నేహితుల మీద, లోకం రీత్యా కొంతమంది ఆడపిల్లలు మగవాళ్ళ పేర్లు, మగపిల్లలు ఆడపిల్లలు లవర్స్ అంటారు కదా. ఇలా ఈ లోక ప్రేమలు, కుటుంబ ప్రేమలు ఒక మనిషి మీద ఉన్నప్పుడు వాళ్ళ ప్రేమను వెల్లడపరచడానికి వాళ్ళు ఏం చేస్తారంటే పచ్చబొట్లని, ఇంకా వాళ్ళు వాడే పరికరాలు వీళ్ళ దగ్గర అని, వీళ్ళు వాడే వస్తువులు వాళ్ళ దగ్గర ఇలా పెట్టుకుంటారు, స్వీట్ మెమరీస్ అని. హల్లెలూయా. చదువులే తెలియజేపండి. అంటే ఒక మనిషి మీద నాకు ఈ ప్రేమ ఉందని వెల్లడపరచడానికి వాళ్ళ పచ్చబొట్లు పొడిపించుకొని వాళ్ళ శరీరంలో అక్కడ ఇక్కడ రాంచుకొని అలా వాళ్ళ జ్ఞాపకాలు కొని పెట్టుకుంటారు. హల్లెలూయా. యేసు ప్రభు వచ్చి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని అడిగాడు అనుకో, ప్రేమిస్తున్నావు, ఏముంది నీ దగ్గర, ఎలా ప్రేమిస్తుంది, ఏదైనా చూపించండి, మన దగ్గర ఏముండదు. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే ఆయన అరచేతిని చూపిస్తాడు. అరచేతిలో నీ ముఖమే కనపడుతుంది. నేను అరచేతిలో చెక్కి తండ్రి కుడిపార్శ్వం నాశుండే ప్రతిరోజు అరచేతులు నిన్ను చూస్తాను అంటాడు దేవుడు. హల్లెలూయా. అరచేతులు నిన్ను చూస్తున్నాను, నీ కన్నీటి నా బుద్ధిలో దాస్తున్నాను, నీ ప్రార్థనలు నేను వింటున్నాను, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను అంటాడు దేవుడు. ఈ కృపకాలం ఉండగానే అరచేతిలో చెక్కుకున్న దేవుని అర్థం చేసుకుని దేవుని తట్టు తిరగాలి. ఈ అరచేతిలోనికి ఖడ్గం రాబోతుంది, ఈ అరచేతిలోనికి తీర్పు రాబోతుంది, ఈ అరచేతిలోనికి ఏం రాబోతుంది, అధికారం రాబోతుంది. ఆయన తీర్పు న్యాయము. హల్లెలూయా. ఆయన ఈ కృపను ముగించి సింహము పోలికలో యోధాస్తుతి గోత్రపు సింహము తీర్పరగా మారాడు అనుకో, ఇక క్షమాపణ ఉండదు. ఇక నీ క్రియలకు ఏముంది, ఫలితం ఉంటుంది, నీ క్రియలకు తగిన ఫలం ఉంటుంది అనమాట. కాబట్టి ఆయన తీర్పరగా మారక ముందే కృప ఉండగానే, గొర్రె పిల్లగా ఉండగానే మనం మారిపోవాలి. గొర్రె పిల్లగా ఉండగానే మనం సాత్వికములుగా ఆయన దగ్గరకు వచ్చేయాలి. ఆయన సింహంగా మారాడు అంటే ఇంకా అవకాశం లేదు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన గొర్రె పిల్లగా ఉండి దేవుడు చేతులు చాపి నేను పిలుస్తున్నాడు. ప్రభువా ఎంత ప్రేమించావు, ఇదిగో అరచేతులు నేను చెప్పాను, నీకోసమే సిలువలో నా తల వ్రాల్చి చేతులు చాపి రమ్మని పిలుస్తున్నాను. ఎంత ప్రేమించా నేను. హల్లెలూయా. నువ్వు నన్ను ఎంత ప్రేమించావు. 9 గంటలకి ప్రార్థన అంటే 10ంటికి వస్తావు. మళ్ళీ మొదలైందా. హల్లెలూయా. మీకు ఎన్నిసార్లు చెప్పినా ఏముంటది, ఎన్నిసార్లు చెప్తున్నా ఏముంటది, ఇలా వింటారు, అలా ఎలా ఎక్కించుకుంటే వెళ్ళేటప్పుడు ఆ బాడీకి అలా రుద్దారు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమించేవారు ఎవరున్నా లేకున్నా యేసు ప్రభు నేనేం చేస్తున్నాడు చెప్పండి. హల్లెలూయా. చెప్పండి, యేసు ప్రభు ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. నీ బలం తగ్గిపోయినప్పుడు మూడోదిగా ఏలియా దగ్గర నుంచి, పౌలు దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోలేస్తే సాగలేక ఆగిపోయారు వాళ్ళు. ఒకటి ఫస్ట్ అసాధ్యం, ఇక నేను ఏమి చేయలేను అనుకున్నారు. రెండోదిగా ఏమి చేయలేక అలసిపోయి ఉన్నాడు. మూడోదిగా ఇక ప్రేమించేవారు ఎవరు లేరు, ఏ మనుషులు నాకు సాయం చేయరని చెప్పి ఇక లోక ప్రేమ నాకేమీ లేదనుకున్నాడు. హల్లెలూయా. నాలుగోదిగా ఏం చేయబడ్డాడు తెలుసా. హల్లెలూయా. నేనేమి చేయలేను. చదివే తెలియజెప్పండి. నేను ముందుకు సాగలేను. ఇది చాలా మంది ముందుకు సాగలేక ఎందుకు నడవలేకపోతున్నారు. నన్ను ప్రేమించారు ఎవరు లేరన్న, నాకు ఆలోచన చెప్పేవారు ఎవరు లేరండి, నన్ను ఆదరించేవారు ఎవరు లేరండి, నాకు సాయం చేసేవారు ఎవరు లేరండి, ఇంకేం నడుస్తాను. నడవాలంటే నిలబెట్టేవాడు ఎవరో ఒకరు ఉండాలి, నడవాలంటే చేయొత్తునిచ్చేవాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి. ఇప్పుడు నా పరిస్థితి పోవాలి, నా కండిషన్ బాగలేదు, నన్ను నిలబెట్టడానికి ఎవరో ఒకరు నాకు సహాయం కావాలి.
ఈ లోకంలో మనుషులు ఆశ్రయిద్దామా, నువ్వు గుడ్డోడు ఆడు గుడ్డోడు, ఇద్దరు గుంట్లో పడతారు. ఎవరిని ఆశ్రయించారు? సాగలేక ఆగిపోయావా? చాలా మంది ఆగిపోతారు సాగలేక. ఏలి ఆగిపోయాడు, పౌలు గారు కూడా అక్కడ ఆగిపోయారు, మోసే కూడా ఎర్ర సముద్రం కూడా ఆగిపోయాడు. హల్లెలూయా. సాగడానికి ఆ మార్గం కనపడలా. హల్లెలూయా. యోహాను సువార్తలో యేసు ప్రభువు అంటున్నాడు, ఐ యామ్ ది వే, నేను మార్గము. హల్లెలూయా. నేను మార్గం. ఆగిపోయావా? సాగలేకపోతున్నావా? నిన్ను సాగింపచేయడానికి, నడిపించడానికి యేసు ప్రభు మార్గముగా నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎవరిని అర్థం చేసుకున్నారు, ఎవరిని అర్థం చేసుకోలేదు? నథింగ్. వదిలిపెట్టే. డబ్బు ఉంటే మనుషుల దగ్గరకు వస్తారు, డబ్బు లేకపోతే మనుషులు రారు. అసలు దీన్ని మనం పట్టించుకోవాలి. నేను ఎవరినైనా హాయ్ బ్రదర్ అంతవరకే. ఎంతవరలాగా నెత్తికెక్కించుకుని ఏమి లేవు. ప్రైజ్లా. ఎందుకంటే ప్రేమ లేదా కాదు, ప్రేమ ఉంది. వారిని ఎంతవరకు ప్రేమించాలి? హల్లెలూయా. అంతవరకు. దేవుని ప్రేమను ఎలా చూపించాలి, అలా మన దేవుని ప్రేమను చూపిస్తాం. అవసరం ఉన్నంత వరకు ఎంత సహాయం చేయాలి అంతవరకు మనం సహాయం చేస్తాం. దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞను మనం పాటిస్తాం. దేవుని కంటే ఎక్కువగా మనం ఏది ప్రేమించకూడదు. ఇది చెప్పడానికి. ఏ మనుషుల్ని మనం ఆధారం చేసుకోవద్దు, ఎవరి బలాన్ని మనం ఆధారం చేసుకోవద్దు, నీ బ్యాక్గ్రౌండ్ నువ్వు ఆధారం చేసుకోవద్దు, నీ పితరుల ఆస్తి నువ్వు ఆధారం చేసుకోవద్దు, నీ సంపాదన ఆధారం చేసుకోవద్దు, దేవుని ఆధారం చేసుకో. హల్లెలూయా. సామెతలు 3వ అధ్యాయం ఒకసారి తెరుస్తారా? సామెతలలో ఒక మాట మనం చూస్తాము. సామెతలు 3వ అధ్యాయంలో చరిత్రలు చెప్పండి. హల్లెలూయా. 5-6 వచనాల్లో ఉంటది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచు, నీ ప్రవర్తన అంతటి యందు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోక నీ ప్రవర్తన అంతటిని ఆయన అధికారానికి అప్పగించుకుంటే దేవుడు నేనేం చేస్తాడు? నడిపిస్తాడు. నీ త్రోవలను సరళం చేస్తాడంట. అంటే ఏంటి దాని అర్థం? నేను నడిపిస్తాడయ్యా. ఏ శత్రువులు ఉన్నా, ఏ అప్పులున్నా, ఏ వ్యాధులున్నా, ఏ రోగాలున్నా, ఏది ఎంత మాత్రం నిన్ను కీడులోకి నడిపించలే. ఏ మార్గాలను సరళం చేస్తాడు ఆయన. చేతులు తెలియజెప్పండి. కాబట్టి అక్కడ నేను ముందుకు సాగలేకపోతున్నాను అనుకుంటున్నామేమో. హల్లెలూయా. 2 కొరింథీ పత్రిక 12:9 వచనం చదవండి ఒకసారి. 9వ వచనంలో ఏమంటున్నాడు? అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పును. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండి నిమిత్తం విశేషముగా నా బలహీనతల యందే బహుగా సంతోషముగా అతిశయపడుచున్నాను. హల్లెలూయా. పౌలు ఏమంటున్నాడు? నేను సంతోషపడుతున్నాను. ఎప్పుడు? నా బలహీనతల యందు దేవుని బలము పరిపూర్ణమవుతుంది. హల్లెలూయా. ఎంత చక్కగా, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు ఇక్కడ. ఆయన నాతో చెప్పిను. హల్లెలూయా. కాగా క్రీస్తు శక్తి ఎవరి మీద నిలిచిందంట? పౌలు మీద నిలిచింది. క్రీస్తు శక్తి నా మీద నిలిచి నిమిత్తం, హల్లెలూయా, నా మీద నిలిచి ఉండే నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే. అబ్బా, బలహీనతలో ఉన్నవారు ఎవరు అంటే ధన్యులు అని చెప్పొచ్చు. బలహీనతలు అంటే శ్రమల్లో, కష్టాలు, అప్పుల్లో ఉన్నవారు ఎవరంటే ధన్యులు అని చెప్పొచ్చు. హల్లెలూయా. దేవుడు అహంకారులు ఎదిరించి దీనులకు కృపిస్తాడంట. హల్లెలూయా. తెలియజెప్పండి. దేవుడు అంత వండర్ఫుల్ చెప్తున్నాడు. పౌలుకి ఈ విషయం తెలియక ముందు ఈ ముళ్ళు తీయి అన్నాడు. నీ బలహీనతల్లో నా బలము పరిపూర్ణ అవుతుంది, నీ బలహీనతల్లో నీకు తోడై ఉంటానని ఎప్పుడైతే చెప్పాడో, హల్లెలూయా, ప్రభువా ఈ ముళ్ళు తీయద్దు, ఈ ముళ్ళు ఎలాగ ఉండను అంటున్నాడు. హల్లెలూయా. తెలియజెప్పండి. నేను ఒక విషయం చెప్తాను చూడండి. శ్రమల్లో మనం ఏడుస్తున్నప్పుడు దేవుడు మనల్ని ఎలాగైనా ఆదరిస్తుంది. ఆ శ్రమ నుండి విడుదల పొందిన తర్వాత, స్వస్థత వచ్చిన తర్వాత మనం ప్రార్థన చేయడం మానేతాం. దేవుని ఆదరణ మనకు ఉంటుంది. మనం బాగా ప్రార్థన చేయాలంటే మనకి శ్రమ ఉండాలి. బాగా తినాలంటే ఆకలి వేయాలి. ఆకలి వేయకపోతే ఏం తిన్నాం. హల్లెలూయా. ఇది శరీరానికి. బాగా ప్రార్థన చేయాలంటే ఒక గాయం ఉండాలి, ఒక ముళ్ళు ఉండాలి. ఇక్కడ ఈ ముళ్ళుని పౌలు ఏమంటుంది? సాతాను దూత వలె అంటున్నాడు ఇక్కడ. సాతాను దూత నన్ను ఎలాగైతే శోధిస్తుందో అలాగే నా ముళ్ళు నన్ను చాలా వేదన పరుస్తుంది, నన్ను చాలా బలహీనుడిగా మారుస్తుంది.
నేను ఎప్పుడు బలహీనుడనయ్యి ఉన్నాను, నేను ఎప్పుడు చాతకనబడుకున్నాను, అప్పుడు దేవుని బలము నాలో పరిపూర్ణమవుతుంది. కాబట్టి ఈ ముళ్ళు నాకుంటే మంచిది అనుకున్నాడు. హల్లెలూయా. శ్రమొద్దు, కష్టమొద్దు, వ్యాధులొద్దు, బాధలొద్దు, లేదు. దేవుడు నీకు ఏది ఎలా చేశాడో, ఏది అయితే పెట్టాడో అది నీకు మంచిదే, అది నీకు మేలేకే. హల్లెలూయా. అలా అని చెప్పి అది టెంపరీయే కానీ శాశ్వతం కాదు. హల్లెలూయా. ఎగ్జామ్ ఎందుకు ఉంటుంది? సంవత్సరం అంతా పాఠాలు చెప్తారు, ఫైనల్ ఎగ్జామ్ ఎందుకు పెడతారు? ఎగ్జామ్ మంచిది, ఎగ్జామ్ ప్రమోషన్కి, ఎగ్జామ్ నీ టాలెంట్ నువ్వు నిరూపించుకోవడానికి, ఎగ్జామ్ ఒక కిరీటం సంపాదించుకోవడానికి, నువ్వేంటో నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి. శ్రమ కూడా అంతే. శోధించబడిన తర్వాత నేను సువర్ణంగా మారుతానంటున్నాడు పౌలు, యోబు. హల్లెలూయా. ఎగ్జామ్ ఎందుకు? నీ టాలెంట్, నీ చదువేంటో, నీ ప్రతిభ ఏంటో ఈ సమాజానికి నువ్వు చూపించుకోవాలంటే ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ రాయకపోతే నువ్వేం చదివావో, నువ్వేం నిద్రమోకూడో మంచి మొహోడు అవడో తెలుసు. హల్లెలూయా. ఎగ్జామ్ రాస్తేనే ప్రమోషన్ ఉంది, ఎగ్జామ్ రాస్తేనే హల్లెలూయా కిరీటం ఉంది. శ్రమ అనే ఎగ్జామ్, కష్టం అనే ఎగ్జామ్, దేవుడు ఏ ఎగ్జామ్ అయితే నీకు పెట్టాడో దాంట్లో నువ్వు పాస్ అవ్వాలి. తన కుమారుడిని బట్టి అతిశిస్తున్నాడు అబ్రహాం, తీసుకొచ్చి బలిచ్చే ఎగ్జామ్ పెట్టాడు దేవుడు, రాశాడు అబ్రహాము. హల్లెలూయా. బలిపీఠం మీద ఇస్సాకుని కాళ్ళు చేతులు కట్టి పొడుగా పెట్టి కత్తి ఎత్తి పొడుస్తున్నాడు, ఎగ్జామ్ లో పాస్ అయ్యాడు, ప్రమోషన్లోకి వెళ్ళాడు. హల్లెలూయా. అన్నారా? కష్టం, శ్రమ, అప్పులు ఉన్నాయా? టెంపరీయే, శాశ్వతం కాదు. ఆయన సమయం వచ్చే వరకు అది అలా ఉంటుంది. నొప్పి ఉందా, బాధ ఉందా, వ్యాధి ఉందా, ఎంతమంది ప్రార్థన చేసినా పోవట్లేదా, ఎన్ని మందులు వాడినా పోతలేదా, అది దేవుడు పెట్టాడు. ఆయన సమయం వచ్చేంత వరకు కూడా అది ఉంటుంది. నువ్వు షార్ప్ అయిపోయావు, నువ్వు ఎగ్జామ్లో పాస్ అయిపోయావు, ప్రమోషన్లోకి వెళ్ళిపోయావు అంటే కనుక అప్పుడు అది దేవుడు చేస్తాడు. హల్లెలూయా. నువ్వు ప్రమోషన్లోకి రావాలి, ప్రమోట్ అవ్వాలి. నువ్వు అదవుతుందా? ప్రమోషన్ అవ్వాలి. చావుకు ముందే వస్తే దేవుడి నామానికి మహిమ వచ్చేది. చచ్చిన 4 రోజుల తర్వాత వచ్చాడు కాబట్టి దేవుడు పునరుత్థాన శక్తితో లాజరును లేపాడని, పునరుత్థానము నేనే అని నమ్మారు అక్కడ ఉన్న వాళ్ళందరూ. జీవమును పునరుత్థానము నేనే అని చెప్పాడు. అది ఎలా ప్రూవ్ అవుతుంది? చచ్చునోడు లేపాలి కదా, చచ్చునోడు లేచినప్పుడే ఈయన పునరుత్థానుడు అని అర్థమవుతుంది. హల్లెలూయా. చావుకు ముందే వస్తే మజా ఏముంటది? అగ్నిగుండంలోనికి వెళ్ళక ముందే దేవుడు అనేవాడు ఉంటే అగ్నిగుండంలోకి వెళ్ళకుండా ఆపొచ్చు కదా. నాన్ సెన్స్, అవిశ్వాసపు భక్తి అది. హల్లెలూయా. అగ్నిగుండంలోనికి వెళ్ళిన తర్వాతే దేవుడు వచ్చాయి. అగ్నిగుండంలోనికి వాళ్ళు వెళ్ళిన తర్వాతే, దేవుడు ఇన్వాల్వ్ అయిన తర్వాతనే అన్యరాజైన నెబుకద్నెజరు, షడ్రకు, మెషకు, అబేద్నెగో దేవుడే జీవము కలిగిన దేవుడని ప్రకటించేశాడు. హల్లెలూయా. పడిపోకుండా ఆపొచ్చుగా, అది కాదు, అలా దేవుని మహిమ రాదు. పడిపోవాలి కానీ దెబ్బతాకదు. హల్లెలూయా. శ్రమ ఎందుకన్నా, నాకు ఈ బలహీనత ఎందుకన్నా? నీ ప్రమోషన్కి, నీ ప్రమోషన్కి. హల్లెలూయా. ఏంటి చెప్పండి? ప్రమోషన్. ఈ లోకము మీ గురించి చెడ్డగా మాట్లాడినప్పుడు, శ్రమలు తీసుకున్నప్పుడు, అన్యాయపు నేరాలు మోపినప్పుడు, కొట్టినప్పుడు, తిట్టినప్పుడు, చట్ట సభలకు అప్పగించినప్పుడు, హల్లెలూయా, మీ ఫలము పరలోకంలో అధికమవుతుందని సంతోషించండి. ఇక్కడ పౌలు ఏం చేస్తున్నాడు చెప్పండి? సంతోషిస్తున్నాడా, బాధపడుతున్నాడా? చెప్పండి. ఈయనకేముంది? ముళ్ళు ఉంది. ఆ ముళ్ళుని బట్టి సంతోషిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు? చెప్పాలి. ఏమంటున్నాడు ఇక్కడ? సంతోషం కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండి నిమిత్తం విశేషంగా నా బలహీనతలు ఎందే బహు సంతోషము, అతిశయము. సంతోషము కలుగుతుంది, అతిశయం కలుగుతుందంట. ఈ ముళ్ళు లేకపోతే సంతోషం ఉండదు పౌలుకి. హల్లెలూయా. చెల్లి తల చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. శ్రమలో ఉన్నవారు, బాధల్లో ఉన్నవారు, గాయాలతో ఉన్నవారు దేవుని జ్ఞాపకంలో ఎప్పుడు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మూలుగులు దేవుని కనబడుతూనే ఉంటాయి. అదవుతుందా? వాళ్ళ మూలుగులు దేవుని కనబడుతూ ఉంటాయి. వాళ్ళ కన్నీరు దేవుని పాదాల మీద పడతానే ఉంటది, దేవుని బుడ్డులు లిఖించబడుతూనే ఉంటది. హల్లెలూయా. నాకు కష్టం వద్దు, శ్రమ వద్దు, బాధ వద్దు, వచ్చి వెళ్ళిపోతాను, లోకంలో నేను ఉంటాను, లోకానుసారంగా బ్రతుకుతాను. అసలు ఖచ్చితంగా చెప్పాలంటే నామకార్థంగా బ్రతుకుతాను, వచ్చి వెళ్ళిపోయి సినిమాలు, నాటకాలు చూస్తూ నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను అనుకున్న వాడికి ఇవేమి ఉండవు. అసలు ఇంత వాక్యం కూడా అవసరం మోకాలకి. హల్లెలూయా. క్రీస్తు పోలికలోనికి మారాలి, సువాసనలోనికి మారాలి. క్రీస్తు పోలికలో మారి ఆయన వల్లే బ్రతకాలన్న వాళ్ళకి ఈ మాటలు కావాలి. హల్లెలూయా.
చేయలేదు తల్లి చెప్పండి. నేను బ్రతికించే మాటలు ఇవి, నిన్ను జీవింపజేసే మాటలు ఇవి. హల్లెలూయా. నాకు శ్రమల్లో నీకు సంతోషం కలుగుతుంది, అతిశయం కలుగుతుంది. కాబట్టి ఈ ముళ్ళు నాకు కావాలి ప్రభువా. నాకు తెలియక ముందు నేను ప్రార్థన చేసి ఈ ముళ్ళు తీయమని, నా ప్రతి బలహీనతలు నీ బలము నా మీద దిగొస్తుంది కాబట్టి, నీ ఆత్మ నన్ను బలపరుస్తుంది కాబట్టి, నీ శక్తి నన్ను బలపరుస్తుంది కాబట్టి, హల్లెలూయా, ఈ ముళ్ళు నాకు ఇచ్చావు ప్రభువా. వా, ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ప్రభు ఈ అప్పు ఇలా ఉన్నావు కొద్దిగా, ఈ అప్పు లేక ముందు ఒళ్ళు ఉంచేవాను కాదు, ఉపవాసం ఉండేవాను కాదు, మోకాలు ఉండేది కాదు. ఇప్పుడు మోకాలు వేస్తున్నా, ప్రార్థన చేస్తున్నా. హల్లెలూయా. మళ్ళీ అప్పు తీసేస్తాయి. చేయలేదు తల్లి చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. గాయం ఉన్నప్పుడు ముందే పడుతుంది అన్నమాట. అదో ఎప్పుడన్నా అడిగా ప్రభు ఈ శ్రమ కొద్దిగా ఉన్నావు ప్రభు, ఈ శ్రమ ఉంటేనే నేను భక్తి బాగా చేస్తాను. అలా మన కన్నీరు ఎప్పుడు కడతాదో తెలిసి, ఎవడన్నా ఏదని అంటే, నువ్వే తప్పు చేయనప్పుడు తప్పు చేసేవని అంటే కళ్ళం నీరు వచ్చేస్తాడు, అప్పుడు దేవుడు గుర్తుకొచ్చేస్తాడు. హల్లెలూయా. అంటే నిందల పాలవుతాయి. నిందల పాలవుతున్నప్పుడు దేవుడు గుర్తుకొచ్చాడని నువ్వు అనుకోవాలి, నాకు ఈ నింద మంచిది, ఈ నింద రావటం మూలంగా నేను ఇంకెక్కువసేపు ప్రార్థన చేశాను, ఈ నింద ఉండటం మూలంగా ఇంకా నేను ఎక్కువగా దేవుని స్తుతించాను, ఈ నింద ఉండటంగా. హల్లెలూయా. నిన్నటి దాకా అందరూ ఏడుతున్నా నా కళ్ళంటి నీళ్ళు రావట్లేదు ఏంట్రా దేవుడా నువ్వు నేర్చాను, ఇప్పుడు నా కళ్ళంటి నీళ్ళు రప్పించడానికి దేవుడు నాకు ఈ నింద ఇచ్చాడు. దేవునికి స్తోత్రం అనాలి. నోట్లో ఏగులు అవుతాయి. హల్లెలూయా. స్తోత్రం. బతికన్నారా చచ్చిపోయారా? కళ్ళంటే నీళ్ళు రావట్లేదన్నా, నాకు ఎంత ప్రార్థన చేసి నడిపింపు రావట్లేదన్నా. నేను ప్రార్థన చేస్తే రాదది. దేవుడు నీకు ఒక ముళ్ళు పెడితే, దేవుడు నీకు ఒక శ్రమ ఇస్తే, దేవుడు నేను లాగిపెట్టి గోమ మీద కొడితే కళ్ళం నీళ్ళు కారుతాయి. హల్లెలూయా. సాతాను దూత వలె పౌలును తన ముళ్ళు గుచ్చుతుందంట. దీని నుంచి నాకు విడుదల కావాలని ప్రార్థన చేసిన పౌలు, దేవుడు చెప్పాడు నా కృప నీకు చాలు, ఆయనే చెప్పాను కదా, నా ప్రతి బలహీనత ఆయన శక్తి నాలో పరిపూర్ణం అవుతుంది కనుక హల్లెలూయా నేను సంతోషించుచున్నాను, అతిశయపడుతున్నాను అన్నాడు. మనం కూడా శ్రమయందు, నిందలయందు, అవమానములయందు అయిన వాడు కానవారు ఎవరైనా నిందించినప్పుడు, తిట్టినప్పుడు, దూషించినప్పుడు, పొడిచినప్పుడు, కొట్టినప్పుడు, తిట్టినప్పుడు హల్లెలూయా సంతోషించి ఏం చేయాలి? అతిశయపడదాం. ఆమెన్ చెప్పలా? దేనికి? నాకు శ్రమలు కావాలన్న వాళ్ళు ఆమెన్ సౌండ్ తగ్గింది. శ్రమలు కావాలనే వాళ్ళు ఆమెన్ గట్టిగా చెప్పండి. నాకు శ్రమ కావాలి. చిన్ని చెప్పలా? నాకు శ్రమ కావాలి. నాగేంద్ర అసలు చెప్పలా? నాకు శ్రమ కావాలి, నాకు శ్రమ కావాలి, నాకు శ్రమ కావాలి. వెనకొన మామ చెప్తున్నా నాకు శ్రమ కావాలి, మౌనంగా చెప్తున్నా హల్లెలూయా నాకు శ్రమ కావాలి. హల్లెలూయా. నేను ఎందుకు ఇది అన్నానో తెలుసా? శ్రమల పాలైన వారందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే, తండ్రి ముందు, 24 పెద్దల ముందు, దేవదూతల ముందు రూబాషాకాబాదారా హల్లెలూయా. ఇక్కడ ఉన్న కొంతమంది ఆ గుంపులో వండిపోతున్నారు. దేవుడు చెప్తున్నాడు, ఇక్కడ ఉన్న కొంతమంది పేర్లు జాబితాలు దేవుడు నిలబెట్టి, ఈ నా నామం నిమిత్తం, నా నిమిత్తం, నా ఆ పరిశుద్ధత నిమిత్తం ఈ శ్రమలోకి వీళ్ళు వెళ్ళారని ఇక్కడ ఉన్న కొంతమంది పేర్ల గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా ఆమేన్ చెప్పండి. బాగా శ్రమల పాలు ఈ దేవుని కొరకు ఎవరైతే ఖర్చు అయిపోయారో, దేవుని కొరకు ఎవరైతే కరిగిపోయారో, దేవుని కొరకు ఎప్పటికప్పుడు సూటుబూటి మాటల చేత బాధించబడుతున్నారు, అవమానించబడ్డారు, దూషించబడ్డారు, వారందరినీ కూడా ఒక గుంపును దేవుడు తీసుకొచ్చి అక్కడ పెడతాడు. వీళ్ళందరూ నా కోసం శ్రమ పడ్డారు, కష్టపడ్డారు, బాధించబడ్డారు, దూషించబడ్డారు. ఇది సాక్ష్య సమూహం. హల్లెలూయా. ఏదో వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు అంత దూరంలో ఉంటారా? అలాగే వాళ్ళందరూ ఏదో నన్ను నమ్మారు అంతే. ఆ గుంపులో ఉంటావు, ఈ గుంపులో ఉంటావు, నువ్వే డిసైడ్ చేస్తావు. యేసు ప్రభువు నమ్మావు కాబట్టి మంచి భక్తి చేస్తే నువ్వు పరలోకానికి వస్తావు. కానీ నాకు శ్రమ వద్దు, కష్టాలు వద్దు, ఏమీ వద్దు అనుకున్న వాళ్ళు అంత దూరంలో ఉంటారు. ఆయన గాయాలలో పాలు పంపులు పొందినవారు, ఆయన శ్రమలో పాలు పంపులు పొందేవారు ఆయన ఉన్న చోటనే ఉంటారు. పరలోకంలో డిస్టెన్స్ ఉంది, పరలోకంలో భేదాలు ఉన్నాయి. నువ్వు ఎంత ఎక్కువగా దేవుని ప్రేమిస్తే అంత దగ్గరగా ఉంటావు. నువ్వు ఏదో నార్మల్గా వచ్చి వెళ్ళిపోతావు, నువ్వు కూడా నార్మల్గానే ఉంటావు. అక్కడ దేవుని కోసం ప్రాణాలు పెట్టేసిన వాళ్ళు ఉన్నారు. ప్రాణం పెట్టేసిన వాడిని
దులిపేసుకుని వెళ్ళిపోయినాడు ఒకేలాగా మనం ట్రీట్ చేస్తామా? దేవుడు కూడా ట్రీట్ చేయడు. దేవుని కోసం కరిగిపోయిన వాళ్ళని కరిగిపోయినట్టుగానే దేవుడు చూస్తాడు. వచ్చి దులుపుకొని అయిన బట్టలు నలగకూడదు, అలా ఉండకూడదు, ఎలా ఉండకూడదు, అలాగే ఉంటది. హల్లెలూయా. సరే తల్లి చెప్పండి. నిజంగా ఒకటి విషయంలో మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. మీరు ఏడ్చేది, మీరు బాధపడేది మీ స్వతహాగా మీరు చేసుకున్న అప్పులను బట్టి, వ్యాధులను బట్టి, గాయాలను బట్టి ఏడుస్తున్నారా, లేదా నిజంగా దేవుని నిమిత్తం నలుగుతున్నారా? ఆ కన్నీటిని ఒకసారి మీరు స్వపరీక్ష చేసుకోండి. నేను చెప్పేది ఆలోచన లేకుండా, వివేచన లేకుండా, ఇష్టానుసారంగా చేసేసి, తప్పులు చేసేసి, మిస్టేక్ చేసేసి బాధపడిన వారి గురించి కంటే, హల్లెలూయా, దేవుని నామ నిమిత్తం దూషించబడి, అవమానించబడి, నిందల పాలయ్యి, నెట్టివేయబడి ఆ నష్టపోయిన వారి గురించి ఎక్కువగా ఈ మాటలు చెప్తారు. ఇక్కడ ఉన్న వారు ఎక్కువగా ఈ జాబితాలను ఉండొచ్చు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి, గట్టిగా చెప్పండి. 91వ కీర్తన 15-16 వచనాలు దేవుడు ఏమంటాడు చూడండి. ఎవరైతే నేను సాగలేకపోతాను అంటున్నారో వాళ్ళందరినీ దేవుడు అద్భుతంగా మాట్లాడు. 91వ కీర్తన 15-16 వచనం. అమ్మా, అతడు నాకు మొర్రపెట్టగా ఉత్తరం ఇచ్చేదన. 16వ వచనంలోకి వచ్చాను. శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసి దీర్ఘాయు చేత తృప్తి పరుస్తాను అంటున్నాడు దేవుడు అక్కడ. హల్లెలూయా. నేను నడవలేకపోతున్నాను, సాగలేకపోతున్నాను, రండి. దేవుడు చేతులు వాల్చి తలవాల్చి మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఈ వాక్యము మీకే. ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. రండి యేసు ప్రభు దగ్గరికి. మీ బలాన్ని విడిచిపెట్టి, మనుషులు ఆధారం చేసుకునే స్థితిని విడిచిపెట్టి, నువ్వు ఎలా ఉన్నావు, ఏ బాధతో ఉన్నావు, ఏ నెత్తురుతో ఉన్నావు, ఏ కన్నీటితో ఉన్నావు, ఏ గాయంతో ఉన్నావు, ఆ గాయంతో, ఆ కన్నీటితో ఎలా ఉన్నావు అలా యాజ్ గా దేవుని యొద్దకు రా. నీ గాయాలను దేవుడు కడతాడు, నీ కన్నీటిని దేవుడు తుడుస్తాడు. నీ ప్రతి వ్యాధులో, బాధలో దేవుని స్వస్థత కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. చేతులు చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇంకా నేనేమి చేయలేను అనుకోవద్దే, కానీ దేవుడు ఏదైనా చేయగలుగుతాడు. ఆమె నా వల్ల ఏమీ కాదు అనుకోవద్దు. హల్లెలూయా. చేతులు చెప్పండి. దావీదు బాలుడే, సింహం ఆగిందా? గుద్దుకు చంపేశాడు. ఈ పక్కోరండి గొలియాతు. చెప్పండి, దావీదు చిన్నోడా పెద్దోడా? దావీదు బలం ఎక్కువ, గొలియాతు బలం ఎక్కువ? దావీదు ఎక్కడ, గొలియాతు ఎక్కడ? దావీదు గొలియాతు మోకాల గడకి రాలా. ఏంట్రా నువ్వు వచ్చావు అన్నాడు గొలియాతు దావీదుని చూసి. హల్లెలూయా. దావీదు ఎంత గొప్ప ఆరాధికుడు, ఎంత గొప్ప అభిషక్తుడు, ఎంత గొప్ప పాస్టర్ గారు, ఒక గొప్ప ప్రాఫెక్టే చెప్పొచ్చు మనం. హల్లెలూయా. రే గొలియాతు, నేను నా బలాన్ని నమ్ముకుని రాలా, నేను యెహోవా పేరట వచ్చాను అన్నాడు. అబ్బా, దేవుని పేరట వచ్చినప్పుడు దావీదేంటి, గడ్డి పరకేంటి? గడ్డి పరకతో కూడా గొలియాతుని దేవుడు పడగొట్టిస్తాడు అక్కడ. హల్లెలూయా. అందుకే ఎవడైతే దేవుని కోసం నిలబడతాడో, ఆయన ఆత్మను పొంది వివేచన కలిగి దేవుని కోసం నిలబడతాడో, వాడు దేవుని కంటే గొప్ప కార్యాలు జరిగిస్తాడు. యేసుప్రభు చెప్పాడు. హల్లెలూయా. అపోస్తలులందరూ ఒకసారి యేసుప్రభు దగ్గర వచ్చి కంప్లైంట్ చేశారు, ప్రభువా అద్భుతాలు చేస్తా, నువ్వు చెయ్యాలి, చేస్తే నీ శిష్యులం కాబట్టి మేము చెయ్యాలి. నీ నామం పేరట ఎవరో ఎక్కడ అద్భుతాలు చేస్తున్నారు మేము విన్నాం, వాళ్ళ సంగతి ఏంటి నడు, వాళ్ళ సంగతి తేల్చేద్దాం అన్నాడు. హల్లెలూయా. యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? మీరు ఎలా నా శిష్యులై ఉన్నారో వాళ్ళు కూడా నా శిష్యులే. హల్లెలూయా. మీరు ఎలా నా పేరట, యేసు అనే నా పేరట మీరు ఎలా అద్భుతాలు చేస్తున్నారో, నా పేరట వాళ్ళు అద్భుతాలు చేస్తున్నారు. మీకు ఏ ఫలం ఉందో వాళ్ళు కూడా అదే ఫలం ఉంది. మీరు ఎలా నా ప్రక్కన ఉంటారో వాళ్ళు కూడా నా పక్కన అలాగ ఉంటారు. హల్లెలూయా. వాళ్ళు చేయను ఉండే, రాజ్యాన్ని కట్నం ఉండి అన్నాడు. అంటే దీని అర్థం ఏంటి? ఒక పాస్టర్లే కాదు, విశ్వాసులే కాదు, ఎవరైనా, నీ స్థాయి ఏదని, నీ స్థితి ఏదని, నీ క్యాస్ట్ ఏదని, నువ్వు ఏ భాష మాది, ఏ భాష, ఏ ప్రాంతం వాడవైనా, యేసుక్రీస్తు అందరికీ, ఆయన అందరికి సమానంగా కృపను పంచుతాడు. ఆయన అందరికి సమాన అధికారాన్ని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుడు నమ్మితే దేవుడు చూపిస్తాడు. హల్లెలూయా చెప్పండి. సింహం వచ్చింది. సింహము మేక పిల్లను, గొర్రె పిల్ల ఎత్తిగాలకుండా సింహాన్ని చీల్చేసాడు. గొలియాతు దగ్గరికి వెళ్ళాడు. ఇంకా మీలో పెద్దవాళ్ళు ఎవరు లేరా, వీడిని పంపించాడంటారా అని చెప్పి ఇశ్రాయేల్ ప్రజలందరిని చూసి, అక్కడ ఉన్న సైన్యాధిపతిని, ఆల్నీలందరిని చూసి, సౌలుని చూసి, వీళ్ళందరిని చూసి ఛాలెంజ్ చేశాడు. సంఖ్యలో పెట్టి నిలిపేస్తాను అన్నాడు దావీదుని వేరే పిచ్చోడా. హల్లెలూయా. ఆయుధం లేకుండా, ఏమీ లేకుండా రాయి పట్టుకుని వచ్చాను. అసలు రాయి ముందు నువ్వు నిలబడతాను. నేను వచ్చింది ఎవరి పేరట అనుకున్నావు? నా బాలను నమ్ముకుని వచ్చానా? సౌలు పంపిస్తూ వచ్చానా? నా అన్నలు పంపిస్తూ వచ్చానా? సైన్యములు వచ్చాను. యుద్ధము యెహోవాదే. నువ్వు చేసే యుద్ధం నాతో కాదు, నేను నిలబడ్డాను దేవుని బాహు యుద్ధం చేస్తుంది. ఇప్పుడు చూసుకో, ఒడిలో నుంచి
ఒడిసి తీసి రాయి పెట్టి గిర్ర తిప్పు కొడితే దెబ్బను పడిపోయాడు. యుద్ధం ఎవరిది? ఫిలిస్తీన్లందరూ పరిగెత్తుకుంటూ పారిపోయారండి. ఎప్పుడు నువ్వు చూసుకోవద్దు, నీ రాబడిని చూసుకో. మాకు నీ అప్పు తీరడానికి నీ రాబడితో సంబంధం లేదు. దేవుడు నీ స్థితిని, నీ స్థాయిని చూసి దేవుడు ఉన్నత స్థితిని ఇవ్వాల. నీ విధేయతను చూసి దేవుడు ఉన్నత స్థితిని ఇస్తాడు. నీ నమ్మకత్వాన్ని చూసి మరీ అధికమైన వాటి మీద దేవుడు నిన్ను నియమిస్తాడు. నువ్వు నమ్మకస్తుడు కాకపోతే నీ దగ్గర ఏమున్నా దేవుని దగ్గర పనిచేయి. నీకు ఎన్ని చదువులు ఉన్నా, ఎన్ని డిగ్రీలు ఉన్నా, ఏ వాల్యూ కూడా దేవుని దగ్గర ఉండదు. నువ్వు విధేయుడు అయితే, నువ్వు నమ్మకస్తుడు అయితే దేవుడు నీకు అన్ని ఇస్తాడు. అల్లెలు చెప్పండి. ఒక మాట చెప్పి ముగించేస్తానే. గిద్యోను పరాక్రమం కలిగిన వాడా అన్నాడు. ఏంటి? నేను పరాక్రమం, పిరుగోని, నేను గానుగు చాటుని దాక్కున్నాను. హల్లెలూయా. మిద్యానీయులు వచ్చి మమ్మల్ని కొట్టి పొడిచి అడ్డొస్తే చంపి మేము సంపాదించిన గోధుమలను మా కష్టాజితం అంతటి దోచుకెళ్ళిపోతుంటే పిరిగోళ్ళగా దాక్కున్నా. నువ్వు నన్ను పరాక్రమం కలిగిన బలాఢ్యుడు అంటావు. హల్లెలూయా. దోత ఏమందో తెలుసా? అంటే మన భాషలో ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నాను అంతే. హల్లెలూయా. దోత ఏమందో తెలుసా? గిద్యోను, నువ్వు నీ బలాన్ని నమ్ముకున్నావు కాబట్టి పిరిగోడివి. నువ్వు మిద్యానీయుల బలాన్ని చూసి నిన్ను తక్కువ చేసుకున్నావు. నా వల్ల ఏమీ కాదు, నేనేమీ చేయలేను అనుకున్నావు. ఇప్పుడు పరాక్రమం కలిగిన బలాఢ్యుడని నేను ఎందుకు పిలిచానో తెలుసా? ఈ రోజు నుంచి, ఇప్పటి నుంచి దేవుడు నీకు తోడై ఉన్నాడు. రా బయటికి. హల్లెలూయా. దేవుడు తోడు రాకముందు మిద్యానీయుల బలాన్ని చూసి గానుగు చాటున దాక్కున్న గిద్యోను దేవుని స్వరము విని, దేవుని బలము కలిగి ఆ గానుగు చాటు నుండి బయటకు వచ్చిన గిద్యోను, గానుగు చాటుని దాక్కున్నప్పుడు పిరికివాడైన గిద్యోను, గానుగు చాటు నుండి బయటకు వచ్చిన తర్వాత పరాక్రమశాలి అయిన గిద్యోను. 10,000 మంది సైన్యం 300 మందికి చేశాడు దేవుడు. ఆఫ్టర్ ఆల్ 300 మెంబర్స్. హల్లెలూయా. 3,000 మంది, 10,000 మంది సైన్యం దేవుడు ఎంత చేశాడు? 300. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అవతల ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు? మిడతల వలె, ఇసుక రేణువుల వలె 300 మందితో మహాసైన్యాన్ని దేవుడు పట్టు కల్పించాడు. ఇది గిద్యోను బలము అయ్యేది కాదు, మనుషుల బలం అయ్యేది కాదు. మనుషులకు అసాధ్యములు దేవునికి సాధ్యం. 300 మంది టీముతో మహాసైన్యమును దేవుడు మట్టి కల్పించాడు. ఈరోజు నీది చిన్నదే కావచ్చు, ఆ చిన్నదాన్ని దేవుడికి ఇచ్చాడు. దేవుడు నేను వాడుకుంటాడు. నువ్వే స్థితిలో ఉన్న ఆ స్థితిలోనికి దేవుని పిలువు, దేవుడు నేను లేపుతాడు. ఈ మాటలను పరిశుభ్రాత్మ అందరిలో స్థిరపరిచి ఫలించుకున్నట్లు అందరూ కూడా లేచి నిలబడాలి.